అహం సత్యబోధక ద్వితీయ భాగం పఠన విశ్లేషణ కుమారి జి భ్రమరామ్ గారు, సాయిరాం, నెల్లూరు. సాయిరాం మేడం గారు. ఓం శ్రీ సాయిరాం. మమాత్మ సర్వభూతాంతరాత్మ, సర్వుల హృదయాల్లో నిండి ఉన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య పాదార విన్నాలు నమస్కరిస్తూ సాయిరాం. భగవంతుని చేరుకోవటానికి ప్రతి జీవికి అడ్డం వచ్చే దేహాభిమానము, ఆ దేహాభిమానాన్ని తాను ఆచరణాత్మకంగా ఎలా చూపించారో కించెత్తు కూడా లేదు అని నిరూపణ చేశారు భగవాన్ బాబా వారు. ఎందుచేతనంటే భగవంతుడికి అర్పితమైన తర్వాత అది మనని ఏమి కదిలించకూడదు, ఇక దేనికి షేక్ అవ్వకూడదు, దేనికి కూడా మనం చెల్లించకుండా ఉండాలి అనేది స్వామి యొక్క దివ్య ప్రబోధ. ఈరోజు మనం అహం సత్యబోధకాలో ద్వితీయ భాగంలో భగవాన్ బాబా వారు చెప్పినటువంటి అంశంలో శుభ సందర్భంగా 2006 స్వామి వారి జన్మదినోత్సవం 26వ తారీఖు 23వ తారీఖు 2006వ సంవత్సరంలో చెప్పినటువంటి దివ్య ఉపన్యాసంలో భాగంలో మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పరులు కాదయ్యా పరమాత్ముడేనయ్యా అని భగవాన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ అధ్యాయంలో మీరు సమాజ సేవ చేసినప్పుడే స్వామికి ఆనందము. స్వామి నా వాడు కావాలి, నాకు తోడుగా నీడగా ఉండాలి, నన్ను రక్షించి కాపాడాలి. ఇంతకుముందు చాప్టర్లో కూడా మీరు సేవ చేయండి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మనవణ్ణి, మీ మునవణ్ణి కూడా పాత చాప్టర్లలో మీరు వినే ఉంటారు. మునిమనవాళ్ళని కూడా నేను చూస్తాను అని మనకి కొన్ని ఉదాహరణలు కూడా స్వామి ఇంతకుముందు ఉపన్యాసాల్లో చెప్పున్నారు. ప్రేమ స్వరూపులారా, మీరు లౌకికమైన భౌతికమైన చదువులు కూడా చదవలసిందే. ఎందుకంటే తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. సాయిరాం. కోటేశ్వరరావు గారు కరెక్ట్ గానే చదువుతున్నాగా? మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, వారిని కూడా మీరు తృప్తిపరచాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ, వీరందరినీ సంతృప్తిపరచాలి. అప్పుడే దైవం కూడా మీకు ఆనందాన్ని అందిస్తాడు. దైవ ప్రేమ లేకుండా ఎన్ని చదువులు చదివినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ వయసులో మీరు చదవలసింది చదవండి, సమాజంలో సత్కీర్తిని సంపాదించండి. ఇదే నేను ఆశించేది. మీరు గొప్ప విద్యావంతులు కావాలి నేను కోరుకోవటం లేదు. ఎందరో గొప్ప చదువులు చదివారు, కానీ వారంతా ఏం ఉపకారం చేశారు ఈ జగత్తుకి? ఏమీ లేదు. కలాం గొప్ప చదువులు చదివాడు, సమాజ సేవకు అంకితమయ్యాడు. మీరు కూడా సేవ చేసి సమాజాన్ని సంతోషపెట్టండి. సమాజంలో సంతోషపెట్టినప్పుడే మీ జీవితం సార్థకం అవుతుంది. మీరు సమాజంలో తగిన సహాయం చేసినప్పుడే స్వామికి ఆనందం కలిగించిన వారు అవుతారు. డాక్టర్ రామ్శెట్టి కుటుంబం వారి త్యాగం నెరవేరు. నేను దినము డాక్టర్ రామ్శెట్టి చాలా ఆనందంగా, స్వామి నేను అమెరికాకి తిరిగి వెళ్ళను, నా జీవితం ఇక్కడే గడపాలన్నాడు. అతని కుమారుడు కూడా తండ్రికి తగిన తనయుడే, అతను కూడా డాక్టరే. అతను కూడా చెప్పాడు, మీ ఇష్టమునకు మేము ఏమాత్రం అడ్డు రాము అని. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె నలుగురు కలిసి ఈ స్టేడియం నిర్మించారు. తమ ఇళ్ళు భూములు అన్ని అమ్మి ధనం తెచ్చి బ్యాంకులో కట్టేశారు. ఇలా త్యాగగుణంతో 40 కోట్లు ఇచ్చారు. ఇంతటి గొప్ప త్యాగభావం ఎంతమందికి వస్తుంది? ఈ రోజుల్లో ఎవరైనా భిక్షగాడు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాంతి అంటే వెళ్ళిపో అని కసురుకుంటారు. కానీ ఆ కుటుంబంలో వారికి ఇలాంటి త్యాగభావం కలిగిందంటే ఎంత అదృష్టం! అమ్మాయి డాక్టరే, అబ్బాయి డాక్టరే, తుచ్చమైన విషయ సుఖాల పట్ల వారికి ఆసక్తి లేదు. స్వామి ఆజ్ఞని పాలించడమే వారికి ముఖ్యం. ఈ లౌకిక సుఖం ఒక సుఖమా? దీనివల్ల అన్ని బాధలే. నిజంగా శాంతి సంతోషములు ఒక్క ఆధ్యాత్మికంలో తప్ప మరి దేని యందు లభ్యం కావని వాడు తిరకన్న శుద్ధిగా విశ్వసించారు. ఇంతటి త్యాగ గుణము, వైరాగ్య భావము అందరికీ సాధ్యమా?
ఇది వాళ్ళ పూర్వజన్మ స్ఫూర్తం. విద్యార్థులారా, మీరు చదవండి, పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లలను కనండి, ఆనందంగా ఉండండి, కానీ దైవచింతన మాత్రం మానకండి. ఏ మార్గం అనుసరించిన దైవాన్ని మరువకండి, దైవ ప్రేమను సాధించండి. అదే ఈనాడు మీకు స్వామి అందించే ఆశీర్వాద ఫలము. ఈ దివ్య నామమును అంటే సాయి నామమును, ఈ దివ్య నామం ఇది మనం తరింపజేసే సాయి 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 సాయిరామ సాయిరామ సాయిరామ. ఈ దివ్య నామమును వీధి వీధి యందు చాటండి. అప్పుడే అందరి యందు దైవత్వం ఆవిర్భవిస్తుంది. స్వామికి సమీపంగా వచ్చే కొలది మీలో దివ్య భావాలు అధికం కావాలి. అప్పుడే మీ జన్మ ధన్యమవుతుంది. ఈ లౌకికమైన సుఖాలు శాశ్వతం కాదు. ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు. ఏడు కొడుకు పుట్టాడని సంతోషంగా ఉంటారు, రేపు మరణిస్తే ఏడుస్తారు. ఈ నవ్వు ఏడుపు ఎంతకాలం? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దుఃఖంకరణే. అంతా క్షణభంగురమే. ప్రాపంచిక జీవితంలో కష్ట సుఖాలు రెండు భగవంతుని ప్రసాదములుగానే భావిస్తూ ఉండాలి. విద్యార్థులారా, మీరు చిరంజీవులుగా ఉండండి, ఆనందంగా జీవించండి, సమాజ సేవ చేయండి. సమాజ సేవ దైవ సేవగా భావించండి. ఇదే మీకు నిజమైన శాంతిని అందించేది. భగవాన్ బాబా వారు వారి జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చిన దాంట్లో సమాజం పట్ల రెండు ముఖ్యమైన భావాలు చెప్పారు. ఇక్కడ త్యాగ గుణం ఉంటే గాని వైరాగ్య భావన రాదు. వైరాగ్యం ఉంటే గాని ఆధ్యాత్మిక బాటలో అడుగు పెట్టడానికి కుదరదు. వైరాగ్య భావన లేనివాడు దైవాన్ని చేరుకోలేడు. ఇవన్నీ ఉదాహరణలు చెప్పారు, పైనంతా కూడా ఉదాహరణలు చెప్పారు. మనకి ఎన్నో రకాలైనటువంటి సంస్కృత శ్లోకాల్లో, సంస్కృతంలో చెప్పిన సూక్తుల్లో కూడా ఇది ఒక శరీరం ఒక బుద్భుత ప్రాయని, ఇది పొద్దున వికసించి మధ్యాహ్నం బాగా అభివృద్ధి చెంది సాయంత్రం వాడిపోయే పువ్వు లాంటిది ఈ జీవితం. దీని పట్ల ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నప్పుడే, అది పక్వమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే మీ జన్మను సార్థకం చేసుకోవాలి. భావాలు పవిత్రమైన భావాలు కావాలని చెప్తూ స్వామి మనకు ఒక పదే చెప్పారు. వీధి వీధికి నామాన్ని, వీధి వీధికి నామాన్ని అప్పచెప్పండి అన్నారు. మనకి చక్కగా సంస్థ నిర్వహించే భజనలో, నగర సంకీర్తనలో కనీసం నెలకో వారానికో ఒకసారి పాల్గొనండి. చక్కగా భజనలు చేయండి, నామ సంకీర్తన చేయండి. నన్ను ఎక్కడ భక్తులు కీర్తిస్తారో అదే నా నివాసం అని చెప్పాడు. స్వామి కూడా చెప్పారు, భజన బినా సుఖ శాంతి నహి అని చెప్పారు. భజన లేకపోతే సుఖం కానీ శాంతి కానీ ఉండదని చెప్పారు. భగవంతుని లీలా గుణగణాలను కీర్తించండి అని చెప్పారు. ఇక్కడ సాయి సాయి అంటే వీధి వీధికి చాటమని అన్నారు కనుక మన నగర సంకీర్తనలో భజనలోకి బద్దకించకుండా, నగర సంకీర్తనకి బద్దకించకుండా చూడండి. పుట్టపర్తిలో చూడండి, అడుగులు వేయలేని ముసలి వాళ్ళు కూడా, మాకు ఆడవాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు ఆవిడ కాళ్ళు కూర్చుంటే లేవలేదు, అయినా సరే ఆ కాళ్ళు కాలు వేసుకుంటూ కర్రతో పోటు వేసుకుంటూ భజనకు వస్తారు. అందువలన మనం ఇక్కడ వీధి వీధికి నామం చాటండి అంటే వెళ్ళి మంది మధ్యలో డప్పులు పెట్టి మైకులు పెట్టుకుని చెప్పుకోమని కాదు. మనం ఆచరణాత్మకంగా ఆ నామం యొక్క ఆనందాన్ని మనం జరుపుకుంటూ, మనం ఎప్పుడు సంతోషంగా, కొంతమంది భక్తులు చూశానండి, వాళ్ళు ఎప్పుడు హాయిగా పాడుకుంటూ ఒక ఏల వేసుకుని హుషారుగా ఎలా ఉంటారో అట్ట ఈ భగవన్ నామాన్ని అట్లా చేస్తూ ఎంతో సంతోషంగా కిలకలాడుతూ ఉంటారు. ఎంతో మంది భక్తులను చూశాను నేనట. వాళ్ళకి రెండో ధ్యాస ఉండదు, ఏం పాట పాడుకుందామా అని ఆ నామాన్ని ఎవరు పలకరించినా సాయిరాం సాయిరాం సాయి నామం తప్ప సాయి ఊసు తప్ప రెండో ఊసు ఉండదు కొంతమంది. అటువంటి స్వామి ఇక్కడ మనకి ఈ పేరాలో, ఈ లాస్ట్ పేరాలో చెప్పిన దాంట్లో వీధి వీధికి వెళ్ళి నామం
ప్రచారం చేయండి అంటే అక్కడ మనని బద్ధకం వదిలి సోమర్తనాన్ని పక్కన పెట్టి భగవన్ నామస్మరణ యొక్క వ్యాప్తిని మనకు కూడా ఈ మధ్య సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లో సంస్థల్లో జ్యోతిధ్యానము భజన నగర సంకీర్తన వీటిని ఎలా చేయాలని మళ్ళీ ఒకసారి పునశ్చరణ క్లాసులు పెట్టారు మన మధ్య ఇక్కడ. ఆ జ్యోతిధ్యానం ఎందుకు, ఈ భజన ఎందుకు, ఈ నామస్మరణలో ఉన్న విశిష్టత ఏంటి, స్వామి ఈ నామాన్ని గురించి మనకి ఏ విధంగా చెప్పారు, ఎలా చెప్పారు, ఎందుకు మనం స్వామికి సమీపంగా వెళ్తారు, స్వామిని ఎలా సంతోష పెట్టాలి, మన సాధన ఏ విధంగా చేయాలి, మనం ఆత్మ పరిశీలన ఎలా చేసుకోవాలి, స్వామికి ఏమి సమర్పిస్తాం. స్వామి మనకి చెప్పారు, ఒక్కసారి చేయి జారి మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు. భగవంతు అనుగ్రహంతో మనం స్వామి వారిని గట్టిగా పట్టుకోవాలి, వారి చేయిని విడవకుండా ఉండాలి. స్వామికి ఎవరైతే ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తారో అటువంటి వాళ్ళే సద్భక్తులు. ఎవరి సద్భక్తులు, ఎవరిని సద్భక్తులు అంటారు? భగవంతుని అనుగ్రహం పొందడానికి ఏమిటి? భక్తుల్లో ఉన్న లోపాలను సవరించుకుంటూ సంతోషంగా నాలుగు మీద మధురమైన నామము, కమ్మని తీయని మాటలు మాట్లాడుతూ మన పాదాలు మంచి ప్రదేశాలకు పెడుతూ చేతులు మంచి సేవలో పాల్గొంటూ మనం కంటితో మంచిని మాత్రమే చూస్తూ మనకిచ్చిన అవయవాలకు ఇచ్చిన అవయవ శక్తిని జాగ్రత్తగా ఇహేంద్రియం ఉంది దానికి రుచికి ప్రాధాన్యత కాకుండా పరమాత్మని ప్రసాదం తీసుకుంటున్నాం. ఇది స్వామిని సేవించడానికి నాకు సేవకి నాకు శరీరం కావాలి కనుక తింటున్నాను అనేటువంటి భావనతో మనం తింటే ఆ తిన్నటువంటి దోషం కానీ ఆ పదార్థంలో దోషం కానీ మనకి ఏవి అంటాం. అందుకని స్వామి మనకి ఈ అధ్యాయం ఇంతటితో ముగించుకుంటా ఉంటే చాలా క్లియర్గా ఉంది. దీన్ని మనం విశ్లేషణ చేసేంతటి వాళ్ళం కాదు, కానీ స్వామి మనకి సమాజ సేవ చేయమని, దివ్యనామాన్ని వీధి వీధికి చాటమని, లౌకిక సుఖాలకి తాపత్రయపడద్దని, ఈ నవ్వు కొంతకాలం ఏడుపు కొంతకాలం చీకటి వెలుగులు కష్ట సుఖంబులు చేసిన కర్మకు ఫలమండి. చీకటి వెలుగులు కష్ట సుఖంబులు చేసిన కర్మకు ఫలమండి. బాగును నమ్మక ఓగున ఏడ్చే పామరత్వమును వదలండి. కలియుట బాయుట కాలవాహిని కాంక్షలు విడచి చూడండి. రావటం పోవటం అనేది ఈ జగత్తు, ఈ కాలం యొక్క మహిమ. ఈ కాలంలో పడి కాంక్షలు కోరికలు పెంచుకున్నాము, మనం చిత్తుగా ఓడిపోతాము. చివరికి ఏమీ మేలకన్నా గుప్పెడు బూడిదైపోతాం. మనం అనుకున్నటువంటి ఈ శరీరం గుప్పెడు బూడిదైపోతుంది. మనం వాళ్ళు చూడండి, కాశీలో కలపడానికి వెళ్తారు, అంత చిన్న బాటిల్లోనూ అంత చిన్న దాంట్లోనూ పెట్టుకుని తీసుకుపోతూ ఉంటారు పెద్దవాళ్ళని. ఏం చివరికి ఏం మిగిల్చారు? ఏం మిగిలింది? ఈ సుఖానికి, ఈ కష్టానికి, ఈ చిరంజీవిగా ఉండాలని, జీవించటానికి, ఆనందం కావాలని కోరుకున్నప్పుడు పిల్లల కోసం తాపత్రయపడటం, ఇవన్నీ చేస్తూ మనం పిల్లల్ని కనమన్నారు, పెళ్లి చేసుకోమన్నారు, ఆనందంగా ఉండమన్నారు. కానీ వాటి మధ్యలో దైవనామాన్ని వదిలేవో మొత్తం గోల్మాల్. అందువలన మనకి ఇక్కడ 23వ తారీఖు 2006లో చెప్పినటువంటి బర్త్డే స్వామి జన్మదినోత్సవ కానుకలో ముఖ్యమైనటువంటి సందేశం సమాజ సేవ చేయమన్నారు కనుక మనం ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది. తర్వాత 23వ చాప్టర్లో ఏకాత్మ భావాన్ని, ఐకమత్యాన్ని పెంచుకోండి అన్నారు. సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సత్యం శివం సుందరం సత్యసాయి మహేశ్వరం. సత్యశివ సుందర రూపుడైనటువంటి చిదానంద స్వరూపుడు, చిత్స్వరూపుడు అయినటువంటి శివశక్తి అవతారమైనటువంటి సత్యసాయి మహేశ్వరుడికి ఇక్కడ ఇందులో ముఖ్యంగా మనం బాగుపడాలంటే, మనం ముందుకు సాగాలంటే, మన జీవనం సార్థకం కావాలంటే ఏకాత్మ భావన, ఐకమత్యం. ప్రేమ స్వరూపులారా, భారతదేశం మహాపవిత్రమైనటువంటి దేశము. ఈ దేశం నందు సహనం అన్నదే మనకు చక్కదనం. కోటేశ్వరరావు గారు, సాయిరామ్. కోటేశ్వరరావు గారు కానివ్వండి, కంటిన్యూ.
కాదు, గట్టిగా గట్టిగా వినిపిస్తోందా? పర్వాలేదా? ఇంకో ఫోన్ లోకి వెళ్ళదా? బానే ఉందా వాయిస్? ఓకే ఓకే. పరమ పవనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కంటెను మాన్యమిద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంట గలిపి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తె. ఔర ఏమందు భారత పాలనంబు ఏను గెట్టుల తన బల మెరుగలేదు. అట్టులైనారు మన భారతీయులు నేడు అని భగవాన్ బాబా వారు. ఇదంతా మనకంతా చాలా క్షుణ్ణంగా అర్థమవుతోంది. ఈ పవిత్రమైన పావనమైందని భారతదేశం, వ్రతాలన్నింటిలోకి సత్యశీలం గొప్పదని, మధురమైన భావం ఏంటంటే మాతృభావనని, ప్రాణం కంటే మన యొక్క దేశ నీతే ప్రధానమని, పరదేశ అనేటువంటి కత్తిని, విచిత్రమైనటువంటి పనికి మాలిన స్వేచ్ఛని, దాన్ని ఎందుకు పనికిరాని ముక్కలు ముక్కలుగా చేసేటటువంటి విచ్చు కత్తి లాంటిదని, ఇటువంటి పరిస్థితిని స్వామి ఏనుగు లాంటి బలం కలిగినటువంటి దివ్య శక్తి కలిగి ఆధ్యాత్మికవేత్తలు, ఆది దేవుడు అవతరించినటువంటి పవిత్ర భారతదేశాన్ని, మన పవిత్రతని, మన యొక్క విశిష్టతని, మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని తెలుసుకోలేక నీరసించిపోయి బాహ్యమైనటువంటి స్వరూపంగా భావించుకుంటూ మనం ఏనుగులుగా ఉండవలసిన మనం చీమలుగా, పీనుగులు, ఏనుగులుగా కాకుండా పీనుగు దేనికి పనికిరాదు. అట్లాగే ఏనుగంత బలం ఉన్నటువంటి వాడు కూడా తన బలం తెలుసుకోలేక నిస్సత్తుగా కదలలేని పరిస్థితి అయిపోయింది. ఏనుగు ఏం చేస్తుంది? అంత బలమైన ఏనుగు చెట్లని, కొండల్ని కూడా కదిలించగలిగిన శక్తి కలిగిన ఏనుగు ఏం చేస్తుంది? చిన్న ఒక మన ముంజేయి దగ్గర నుంచి మోచేయి వరకు ఉండేటువంటి దూరం కలిగినటువంటి ఆ కర్ర, దానికి మావటి వాడికలు ఉండిపోతుంది. ఆ మావటి వాడి చేతిలో చిన్న దాని పేరు ఏదో ఉంటుంది. ఆ చిన్న అంకుశానికి లోబడిపోతుంది. అది ఒక్కర బిట్ట గుచ్చారంటే ఆగిపోతుంది. తన బలం ఏంటి? ఆ అమాయకుడైనటువంటి ఏమి తెలియని ఒక చదువు సంఖ్య లేని వాడు కూడా ఏనుకొని చిన్న తుంటి కర్రతో మావటి వాడు కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. అట్ట అయిపోయింది మన భారతీయుల పరిస్థితి. మనకున్నటువంటి భాగ్యం ఏంటి? మన బలం ఏమిటి? మన ధర్మ రక్షణ ఏంటి? నిరూపించలేకపోతున్నాం. మనం తొందరగా షేక్ అయిపోతున్నాం. చిన్న గాలి కూడా రెపరెపలాడిపోతుంది ప్రాణం. చిన్న ఆటుపోట్లు కూడా తట్టుకోలేనటువంటి హీన స్థితిలో ఏనుగుని పోలికగా చెప్తూ మనకున్న బలము, మనకున్న శక్తి, మన సామర్థ్యము, మనకున్నటువంటి మూల విరాట్ స్వరూపం తత్వంలో ఉన్నటువంటి దివ్య శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. దీనికి కారణంగా వేదంలో ఉన్నటువంటి నకర్మణ ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని వేదంలో చెప్పినట్టుగా త్యాగం చేత అమృతత్వం సిద్ధిస్తుంది. అటు త్యాగనేది ఐకమత్యం ఈనాడు భారతదేశంలో లేకపోయింది. అన్నీ ఉన్నాయి, అన్ని సద్గుణాలు, అన్ని ధర్మాలు ఉన్నాయి, కానీ ఐకమత్యం లేకపోవడం చేత అన్ని వ్యర్థమైపోతుంది. కనుక ఈనాడు మనం ఐకమత్యమును అభివృద్ధి గావించుకోవాలి. చూడండి, మీరు భక్త తుకారాం సినిమా చూసే ఉంటారు. ఆ భక్త తుకారాం యొక్క భక్తి ప్రపత్తులు శివాజీ దగ్గరికి వెళ్ళి
సాడీలు చెప్తారు. శివాజీ ప్రత్యక్షంగా నిదర్శనం చూపించుకోవడానికి వచ్చి ఆ పాండురంగుడి విగ్రహం కాజేశాడని చెప్పినప్పుడు శివాజీ అక్కడికి వచ్చి మీరు నిరూపించుకోమంటే ఆయన ఒక పాట పాడేటప్పటికి రంగా 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 పాండురంగా ఉన్న వాళ్ళు ఉంటే కదిలిరా అనేటువంటి ఒక పాట భక్తిపూర్వకంగా పాడేటప్పటికీ అక్కడ ఎత్తుకుపోయిన విగ్రహం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ విగ్రహం వచ్చి వెలిసింది. ఇక్కడ ఇందులో చెప్పేది ఏమిటంటే ఐకమత్యం లేకుండా మనలో మనకి పక్క వాడిని చూసి ఎదుటి గొప్పకి ఓర్వలేక ఏడుచుతుండు సతమతమయ్యే చదువుల బొమ్మ అని చెప్పారు. ఎదుటి గొప్పకి తట్టుకోలేక ఏడ్చేటటువంటి చదువుల బొమ్మ, అటువంటి ఏడుపులు ఏడుస్తున్నారు. ఎందుకని? అసూయ ద్వేషాలతో, త్యాగభావన లేకుండా. అందువలన ఇక్కడ భారతదేశంలో ఏముంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళు ఇట్లా చూస్తాడు, నాలుగు తెరవమంటాడు, స్టెథోస్కోప్ పెట్టి చూస్తాడు. ఓహో నీకు ఫలానా విటమిన్ తక్కువగా ఉంది, నీకు ఈ విటమిన్ తక్కువ అవటం వల్ల నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు. ఇక్కడ స్వామి మనకేం చెప్పారు? మనకేం తక్కువైందన్నారు? ఏ విటమిన్ తగ్గిందన్నారు? త్యాగ నిరతి ఐకమత్యము లేకపోతున్నాయి. ఇవి లోపించాయి. మన మన రోగానికి, మన సౌభాగ్య స్థితి, సంతోషం, ఆనందము లేకపోవడానికి కారణాలు ఏం చెప్పారు? ఐకమత్యం ఒకటి, త్యాగం ఒకటి. ఈ రెండు లేని కారణంగా మనం ఇన్ని రకాల అన్నీ ఉన్న దరిద్రులుగా అయిపోతున్నారు భారతీయులు. కావలసిన నిధి ఉండి కూడా విచ్చమెత్తుకు తిరుగుతున్నారు దేశ విదేశాలకు పోయి అనేటువంటి తత్వాన్ని ఇక్కడ స్వామి దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా నాకు తెలిసినంత పెద్దలు ఎవరో చెప్పినప్పుడు స్వామి టికెట్లు కొని చదివించి, తన దగ్గర చదివించి టికెట్లు కొని లండన్కి పంపించారట. కొద్ది రోజులు ఉండి వచ్చేటప్పుడు అక్కడ అమ్మాయిని వెంట పెట్టుకురాకు అని చెప్పారట. ఈ వివాహాలు విచిత్రమైన వివాహాలు, సమాజం పట్ల పవిత్ర భావన లేకపోవటం, కుటుంబం అంటే ఒక విలువలు లేకపోవటం, ఇవన్నీ ఈ పిచ్చి చదువుల వల్ల ఈనాడు వచ్చాయి. కనుక స్వామి తన విద్యార్థుల్ని తనే టికెట్లు కొని తనే చదువు చెప్పించి ఆ పై చదువులకి అక్కడికి పంపించి నువ్వు ఎట్టా వెళ్ళావో అట్టాగే కడిగిన ముచ్చెల్లాగా అలాగే రమ్మని ఆ పిల్లవాడికి చెప్పారు. ఒక పిల్లవాడికి వస్తూ కూడా ఒక హెచ్చరిక చేశారు. అక్కడ పిల్లని వెంట పెట్టుకురాకు అని ఏదో తమాషా మాటతో చెప్పారట. అందుకని వాడు అనుక్షణం ఆ స్వామి పట్ల త్యాగభావన ఉన్నవాడు, స్వామి పట్ల ప్రేమభావన ఉన్నవాడు, భారతదేశం యొక్క పవిత్రతని స్వామి చెప్పినప్పుడు హృదయానికి చేర్చుకున్నవాడు సతమ మార్గంలో వచ్చే స్వామి సన్నిధిలో అంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? వ్యర్థమైపోతున్నాయి. కనుక సాయిరాం మనం సాయిరాం నాన్న, నేను క్లాసులో ఉన్నా, 5 నిమిషాలు ఆగి నువ్వు మళ్ళీ రావాలి. మళ్ళీ రా, గ్యాస్ బండ్ ఉంది ఇక్కడ, వాళ్ళదే ఉంది, పట్టుకెళ్తావా? నేను క్లాసులో ఉన్నా, ఒక్క నిమిషం. సాయిరాం. ఇక్కడ స్వామి వారి యొక్క చెప్పిన మాటలు మన వరకు మనం వింటున్న వాళ్ళం, చదువుతున్న వాళ్ళ వరకు మనం ఒక త్యాగభావానికి, ఒక ఐకమత్యానికి వ్యర్థం కాకుండా మన ధర్మాలను, మన సద్గుణాలను ఏమిటో మనకు అదృష్టం కొద్దీ యొక్క మన ఎమ్మెల్యేని గారి స్వామి ప్రత్యేకంగా ఎంచుకోబట్టి ఆయన ద్వారా మనం ఎంతో తపన, స్వామి కోసం ఎంతో తపిస్తున్నాం, స్వామి విషయాలు తెలుసుకుని ఎంతో ఆనందపడుతున్నాం. మనం ఒకరికొకరు ఐకమత్యంగా, ఒకరు చెప్పిన ఒకరు ఓర్పుగా వింటూ, ఓర్పుగా నేర్పుగా మనం చక్కగా ఎంతో పవిత్ర భావనగా ఉంటున్నాం, తాపత్రయపడిపోతున్నాం. మన సోమవారం నా క్లాసు ఉందనగానే రాజమండ్రి వెళ్తా మానేసుకుందామా అనుకున్నా, క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా. లేకపోతే ముందు చూసుకోవాలా, పొరపాటున మెసేజ్ చూసుకోవాలా. ఎందుకంటే అంత గొప్ప అనుభూతిని ఇక్కడ పొందుతున్నాం మనం, అంత ఐకమత్యంగా మనం ఇక్కడ క్లాసులు నడుపుకుంటున్నాం.
స్వామి పట్ల ఒక సాధన మార్గంలో మనం ఉన్నాం. మనకి ఇందులో స్వామి చెప్పిన సద్గుణాలు ఏంటి, సద్ధర్మాలు ఏంటి, త్యాగభావన ఏంటి, భగవంతుని చేరే మార్గం ఏంటి, ఇవన్నీ కూడా స్వామి మనకి ఇందులో ఈ సాహిత్యం అన్నిటికంటే చాలా విలువైంది. స్వామి నోట్లోంచి జాలి వారిన అమృత వర్షం ఇది. ఈ అమృత వర్షాన్ని మనం ఇందులో పొందుతున్నాం. మళ్ళీ కోటేశ్వరరావు గారు వెళ్ళిరండి కార్యక్రమానికి వెళ్ళిరండి అని మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత ధైర్యంగా వెళ్ళాను. అక్కడ చాలా విశేషాలు, ఎంతమందో ఎంతో త్యాగంతో చేస్తున్నారు. ఎన్ని రకాల కార్యక్రమాలంటే అవన్నీ ఒక్కొక్కళ్ళు, కొంతమంది అసలు నిద్రపోకుండా పగలు రాత్రులు సేవలు చేసుకుంటున్నారు ఈ సంస్థల్లో. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబం నడుపుకుంటూ, ఇప్పుడు మన ఏఎస్పీలో కూడా ఎంతో మంది ఒకరోజు కూడా మిస్ కాకుండా దీనికోసం తప్పిస్తూ 10 మందికి ప్రేమ ఎలా పంచుదాం, స్వామి ప్రేమను ఎలా పంచుదామని తప్పిస్తున్నారు. మనందరికీ కళ్ళ ఎదురుకుండా ప్రత్యక్షంగా మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. మనం హాయిగా ఆ వేళకి వచ్చి ఆ లింకులు ఇట్లా నొక్కంగానే లింకులో కూర్చుని అమృతాన్ని అందుకుంటున్నాం. మంచి మధుర రసాన్ని గ్రోలుతున్నాం మనం. భగవాన్ బాబా వారి ఆశయం అదే. కలిసిమెలిసి తిరగండి, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం అని చెప్పారు. అదే సహనాభవతు సహనౌపునత్తు, సహనంతో, ఓర్పుతో, నేర్పుతో. ఎంత సహనంతో ఈ బండి, మన రైలు బండి ఇంత దూరం వచ్చిందంటే, ఇన్ని రోజులు ఇట్లా వచ్చిందంటే ఇందులో సభ్యులు ఒక ఐకమత్యము. సరేనండి, మళ్ళీ మన క్లాసులో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను అసలు. అయితే ఈ ఐకమత్యాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సద్గుణాన్ని, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ మానవతా విలువల్ని తెలుసుకుంటూ, స్వామి ఇక్కడ చెప్పారు చూడండి, మానవతా గుణములు లేకుండా కేవలం మృగముల యొక్క గుణమును, జంతువుల యొక్క గుణమును మనం అనుసరిస్తున్నాం. మనం మానవులం అనే సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. ఎదుటి వారి యొక్క బాధలు మన బాధలుగా చూసుకోవాలి, వారి కష్టములు మన కష్టములుగా భావించాలి. అందరితోనూ ఐకమత్యంగా ఉండాలి. అందరూ ఏకాత్మ స్వరూపులైన భావాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. మంచి చెడ్డలు యోచన చేసి అందరిలో ఉన్న మంచిని స్వీకరించి చెడ్డను విడిచిపెట్టాలి. మన నుండి పుట్టినవే కదా అని అన్నిటిని మనం తీసుకోవడానికి వీలు లేదు. అక్కడ విచారణ శక్తి అత్యవసరము. నేడు పెరుగు, అన్నము, మిఠాయి మొదలైన పదార్థములు భుజించాము, కానీ రేపటి దినం ఉదయానికి అది వేరే రూపంగా మారుతుంది. అది మన నుంచి పుట్టినటువంటిదే, అయినను దాన్ని విసర్జించాలి. అదే రీతిగా సమాజంలో మంచి చెడ్డలను విచారించి మంచిని స్వీకరించాలి, చెడ్డను విసర్జించాలి. మనకు అపకారం చేసిన వారిని కూడా మనం ఉపకారమే చెయ్యాలి. మన మీటింగ్ లో అక్కడ రత్నాకర్ గారు కూడా ఆన్లైన్ లో ఒక స్పీచ్ ఇచ్చారు. స్వామి ఎలా బుజ్జగిస్తారు, ఇబ్బందుల్లో వాళ్ళని ఎలా బుజ్జగిస్తారు, మన మీద అపవాదులు వచ్చినప్పుడు ఎలా మనని బయటపడేస్తారు స్వామి. మనం చెయ్యని తప్పు కూడా ఒక్కొక్కసారి నలుగురిలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వాటిని ఎలా ఆయన మీద నమ్ముకుని మనం ఓర్పుగా నేర్పుగా ఉండమని చెప్పారు స్వామి. ఎందుచేతనంటే చెడుని విసర్జించాలి, వాళ్ళ చెడు వాడికే వదిలేయాలి, మనం స్వీకరించద్దు. మనకి ఎన్నో కథలు చెప్తున్నారు, కథల రూపంగా బుద్ధుడు కథలు చెప్తున్నారు. మనం స్వీకరించినప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అందువలన మనం చేయవలసింది అపకారికుడు ఉపకారం చెయ్యండి. ఎందుకంటే నీలో ఉన్న దైవత్వం అన్నింటిలో ఉన్నదని రోజు మనం చదువుతున్నాం. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగని, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పని సుమతి అని మనం 1వ తరగతిలోనో 2వ తరగతిలోనో ఎలిమెంటరీ స్కూల్లో నేర్చుకున్నాం. అప్పుడు ఊరికే పద్యాల వరకు నేర్చుకున్నాం. పెద్దయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. ఆనాడు చదివిన దానికి ఇప్పుడు దీన్ని ఆచరణలో పెట్టడానికి సమయం వచ్చింది కనుక అన్యాయం చేసిన వాడికైనా సరే మనం సహాయం చెయ్యాలి. మనకి ఎప్పుడు సదాలోచనే ఉండాలి. యద్భావం తద్భవతి, నీకెందుకు నువ్వు ఉండు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళ కర్మ వాళ్ళది అని స్వామి కూడా ఒకరికి చెప్పారట. ఎవరో తీవ్రంగా బాధపడుతూ వాళ్ళ మీద అపనిందలు వేసిన స్వామి దగ్గరికి వచ్చి బోర్ని ఎడిచినందుకు ఎందుకు బాధపడతావు, వారి కర్మకే వారిని వదిలే, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పారట స్వామి. అందువలన అన్ని మంచి పనులు చెయ్యండి.
మంచిగా ఉండండి. మన బుద్ధి కనుక మంచిగా ఉంటే అన్ని మంచి పనుల్లోనే పాల్గొంటాం. దానికి గుర్తుగా స్వామి దోసకాయ మామిడికాయ విషయం చెప్పారు. మామిడి పండు భుజిస్తే దోసకాయ 3 వస్తుందా? రాదు. మామిడి పండు 3 వస్తుంది. అట్లే మన మనస్సులో మంచితనం ఉంటే మనం మంచినే చూస్తాం. మనలో చెడ్డతనం ఉన్నప్పుడు మనకు అంతా చెడ్డనే కనిపిస్తాయి. ఇదే మనకి గుర్తు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోకర్లా, షుగర్ చెక్ చేయించుకోకర్లా, ఇక్కడే తెలిసిపోతుంది మనకి బీపీ జబ్బు ఉందా, షుగర్ జబ్బు ఉందా. మనకే తెలిసిపోతుంది. మనకి ఇక్కడ ఈ చెయ్యి దగ్గర ఒక నరం ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. అది చూసి మనం కనుక జాగ్రత్తగా చూసుకున్నామంటే మన హార్ట్ బీట్ మనకు తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ కూడా నీ మంచితనమా నీ చెడ్డతనమా నీకు లభించేటటువంటి మనశ్శాంతి కానీ ఏ టెన్షన్ ప్రెషర్ లేకుండా ఉండేటువంటి నీ యొక్క మానసిక స్థితే నీకు దాన్ని తెలియజేస్తుంది. ముద్దనహళ్లిలో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ క్యాంపస్, బెంగళూరుకు దగ్గరగా ఉన్న ముద్దనహళ్లిలో సత్యసాయి కాలేజీ ఉంటుంది. వారి పరిస్థితిని పురస్కరించుకొని అనేక మంది వారికి సహాయం చేస్తూ వచ్చారు. క్లాస్ రూములు కట్టించారు, భజన హాల్ కట్టించారు. కానీ ఆ కాలేజీ ఒక యూనివర్సిటీకి సంబంధించింది కాదు. అక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని యూనివర్సిటీకి పోవాలంటే బెంగళూరుకు పోవాలి. కనుక దాన్ని చూసినప్పుడు నాకు ఒక మంచి తలంపు కలిగింది. ఇక్కడ మన యూనివర్సిటీ చూస్తే చాలా అందంగా అందరికి ఆకర్షించేటట్టుగా ఉంది. అలాంటిది వారికి కూడా అందిస్తే వారు ఎంతో ఆనందిస్తారు కదా. కనుక ఆ ముద్దనహళ్లిలో సత్యసాయి యూనివర్సిటీ క్యాంపస్ ను స్థాపించాలని నాకు సంకల్పం కలిగింది. నా సంకల్పం ఎప్పుడు చెరించేటటువంటిది కాదు. ఈనాడు చెప్పినాను కనుక రేపటి దినమే దానికి సంబంధించిన పని ప్రారంభిస్తాను. అక్కడంతా గ్రామీణ ప్రాంతానికి చెందిన పిల్లలు ఉంటారు. వాళ్ళు డిగ్రీ చదవాలంటే ఏ టౌన్కో పోవాలి. వాళ్ళ చేతిలో డబ్బు ఉండదు. అందువల్ల చదువు విడిచిపెట్టి సేద్యం చేపడుతున్నారు. అది కూడాను అవసరమే. అయితే ఈ భౌతికమైన చదువు భౌతికమైన జీవితానికి సహాయం చేస్తుంది. చదువుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఏ పనైనా చేసుకోవచ్చును. చదువుకొని ఉద్యోగం చేసుకుంటే వాళ్ళకు కొంత డబ్బు కూడా చిక్కుతుంది. కనుక ముద్దనహళ్లిలో మన యూనివర్సిటీ క్యాంపస్ను పెట్టి వాళ్ళకు మంచి చదువు అందించాలని నేను సంకల్పించుకున్నాను. దీంట్లో భాగవతము, భగవద్గీత, రామాయణము ఈ మూడింటిని బోధించడానికి ఒక క్లాస్ పెట్టాలి. ఈ మూడింటిని గ్రామాలలో ప్రచారం చేయవచ్చును. దానికి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆధ్యాత్మికంగా లేకపోతే అన్ని చదువులు అనవసరమే. మెయిన్ ప్రధానంగా ఉండవలసిన ఇంజన్ లాంటిది, మెయిన్ స్విచ్ లాంటిది, సింహపు వాకిల్ లాంటిది, లేదా వాకిలి ద్వారం లాంటిది. వాకిలికి తలుపు ద్వారం లేకపోతే ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాం? అదే విధంగా ఇక్కడ స్వామి చెప్పినటువంటిది ప్రధానమైనటువంటిది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అనే ద్వారం లేకపోతే ఇంట్లోకి నువ్వు ప్రవేశించలేవు. గందరగోళమే. గోడ పైకెక్కి దూకి లోపలికి వెళ్ళాలి. ఆ ఎక్కినప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అందువల్ల ఒక సింహద్వారం అంటారు దాని పేరే చూడండి, సింహద్వారం. ఇంటికి సింహద్వారం లాంటిది. మానవ జీవితానికి అన్ని విద్యలకి ఆధ్యాత్మిక విద్య ఒక సింహద్వారం లాంటిది. రాయల్ గా సింహద్వారం నుంచి లోపలికి వెళతాం. ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది ఒక సింహద్వారం కనుక ఉంటే మనం ఇంట్లో ఉన్నటువంటి మిగతా సమస్తమైనటువంటి వాటిని కూడా అనుభవించడానికి, ఆకలింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో చదువుకున్న వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు సొసైటీకి ఏమైనా సహాయం చేస్తున్నారా? ఏం చేయటం లేదు. సొసైటీ మొహం కూడా చూడటం లేదు. టౌన్ లైఫ్, పట్టణ జీవితం, మోజులో పడి క్లబ్బులు, జూదాలు ఇలాంటి చెడ్డ ప్రాక్టీసులకు అలవాటు పడిపోతున్నారు. వారిని చూసి పిల్లలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. మొట్టమొదటి పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలి. వారిని చూసి పెద్దలు కూడా సన్మార్గం అవలంబిస్తారు. ఈ ఉద్దేశం చేత నేను ముద్దనహళ్లిలో మన యూనివర్సిటీ క్యాంపస్ కట్టించాలని సంకల్పించుకున్నాను. 2-3 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలా, అది సద్వినియోగం, సత్ప్రవర్తన, సదాలోచన. ఇప్పుడు మనకు ప్రశాంత నిలయంలో ఎటువంటి పిల్లలు చిక్కారు? అందరూ బంగారం వంటి పిల్లలు. ఏదో అంతో ఇంతో దోషం కలిగినప్పటికీ వాళ్ళు సవరించుకొని అడ్జస్ట్ చేసుకుపోతున్నారు. పిల్లలు అలాంటి గుణాలు రావాలి. నిన్న మా పిల్లలు డ్రామా వేశారు. ఆ డ్రామా ఎంతో గొప్ప సందేశంతో కూడినటువంటిది. ఒక చిన్న పల్లెలో ఆస్తి కోసం 2 అన్నదమ్ములు జగడమాడుతుంటారు. నాయన, మీరు ఈ విధంగా జగడమాడుతుంటే మన గ్రామాభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? మీరిద్దరూ ఐకమత్యంగా ఉండాలి.
అని చెప్పి రాముణ్ణి భరతుణ్ణి ఆదర్శంగా చూపెట్టి పెద్దలు వాళ్ళిద్దరిని చక్కదిద్దుతారు. ఈ విధంగా పిల్లలతో గ్రామాభివృద్ధి కోసం కొన్ని పనులు చేయించాలి. ఈనాడు స్టూడెంట్స్ మంచివారైనప్పటికీ పెద్దలు వాళ్ళని పాడు చేస్తున్నారు. స్వామి ఇక్కడ చెప్పినటువంటి మాటలో ఒకటి, స్పీడ్గా చదివేస్తే సార్ అయిపోయింది కదా టైం. మరి బాబు కోటేశ్వరరావు గారు స్పీడ్ గా వెళ్ళకండి, ఒక పేజ్ తో ఆపండి. ఇక్కడ 308 తో ఆపేసేయండి. ఈనాటి 308వ పేజ్ తో ఆపేసేయండి అమ్మా. సరే సార్, సరే సార్. స్వామి పిల్లల్ని బంగారంతో పోల్చారు. కాస్తో కూస్తో తప్పులు నా సర్దుకుపోతున్నారు అని ఆ డ్రామా గురించి చెప్తూ అన్నదమ్ములు కొట్టుకోవటం, వాళ్ళకి పెద్దలు వచ్చి నాయనా మన గ్రామం ఎట్లా అభివృద్ధి అవుతుంది మీరు ఇట్లా చేస్తుంటే అని స్వామి అక్కడ స్వామి అంట డ్రామాలో వాళ్ళు పెద్దలు వచ్చి నచ్చ చెప్పడం. అక్కడ ఆదర్శంగా స్వామి ఎప్పుడో చెప్పారు, రామాయణ భారత భాగవతాలని గ్రామాలకి తీసుకెళ్ళండి అని చెప్పారు. అందుకే మనం గ్రామాల్లో బాల వికాసులు అక్కడ డ్రామాలు వేయించడం, సినిమాలు చూపించడం, వాళ్ళకి రకరకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం. మన ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి సేవా సంస్థలు చెప్పినప్పుడు గ్రామాభివృద్ధికి స్వామి అనుగ్రహం చేత నాకు అన్ని కార్యక్రమాలు చేసేటందుకు అవకాశంగా గ్రామాలకు ఇన్ఛార్జిగా ఇచ్చారు నాకు స్వామి ఒక సేవా భాగ్యాన్ని. దాంట్లో 9 గ్రామాల్లో చేసుకుంటున్నాం. అందరినీ తోడు తీసుకెళ్ళి యూత్ని, పిల్లల్ని ఎవరు ఖాళీగా ఉండరు దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకుని వెళ్ళి అక్కడ అందరినీ చేర్చుకుని అక్కడ స్కూల్స్కి వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళి ఆ గుళ్ళలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కనుక్కుని వాళ్ళకి ఏదైనా మెడికల్ సేవలు చేయటం, తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకి పూజలు తల్లికి వాళ్ళకి పూజలు చేయించడం, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. తర్వాత ఏం చేశామంటే మన బాల వికాస్ పిల్లవాడు సహాయం తీసుకుని 3,600 రూపాయలు పెట్టి ఆ క్రికెట్ కిట్లు కొన్నాం. ఎట్లా కొట్ట పిల్లల్ని ఆకర్షించుకోవాలి, వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి ఆటలు పాటల ద్వారా కూడా పిల్లల్ని ఎలా చేసుకోవాలని ఒక కొత్తపాలెం అనే ఒక ఊర్లో ఈ క్రికెట్ ఈ బ్యాట్లు, ఆ బ్యాట్లకి చేసి చిన్న చిన్న బాల్స్, క్రికెట్ బాల్స్ పెద్దవి, తర్వాత ఆ నెట్లు అన్నీ కొని మేము ఆ గ్రామాలకి వెళ్ళినప్పుడు చక్కగా తల్లి తండ్రులు అందరూ మనం ఒక పల్లకి సేవ చేస్తే ముందు రోజు చెప్పాము, ఇంటింటికి మంగళ తోరణాలు కట్టుకోండి, వాకిట్లో ముగ్గేయండి, అందరూ చక్కగా అలంకరించుకొని రండి అంటే ఆ రోజు ఆ గ్రామం అట్ట 2 గ్రామాల్లో చేసాం. ఇంకా అన్ని గ్రామాలు కూడా చేద్దాం అనుకుంటున్నాం. కొంతమంది అంటే ఆశ్చర్యపోయారు, మేము ఎప్పుడూ చూడలేదు ఇంత. వాళ్ళకి పల్లెటూరులో మన భక్తులే ఒక అమ్మవారి గుడి కట్టించి ఇచ్చారు, చిన్నది భజన చేసుకునేందుకు, అమ్మవారి విగ్రహం పెట్టుకునేందుకు. వాళ్ళ స్థలం ఉంటే వాళ్ళ స్థలంలో మన సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు సొంతంగా అన్నదమ్ములు అందరూ కలిసి, అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి వాళ్ళ సొంత పొలాల మధ్యలో ఆ కాలనీ ఉంది, ఆ కాలనీలో కట్టించారు. అక్కడ విశేషాలు ఇంకొకసారి అవకాశం ఇచ్చినప్పుడు చెప్తాను జరిగిన విశేషాలని. చక్కగా ఆనాడంతా కూడా మన ఇంట్లో ఒక పండగ వాతావరణం కాకుండా గ్రామం అంతా కూడా పండగ వాతావరణం. అటువంటి పవిత్రమైనటువంటి అవకాశాలు ఈ సేవల ద్వారా వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు అబ్బా మనకి ఎంత తృప్తిగా ఉంటుందో. మేమందరం మా జీపీ మిగతా కార్యకర్తలు సభ్యులు అందరూ వెళ్ళి వాళ్ళకి చక్కగా ఇంటింటి దగ్గర వాళ్ళ హారతలు ఇవ్వటం, స్వామికి చక్క చిన్న పల్లకి తయారు చేసాం. ఆ చిన్న పల్లకీని ఆ మెటల్తో, ఐరన్ మెటల్తో ఏదో చక్కగా అందంగా తయారు చేశారు. అది పిల్లలు కూడా మోసేటట్టుగా, ఆడవాళ్ళు కూడా మోసేటట్టుగా సింపుల్గా దాన్ని డెకరేట్ చేసుకుని ఇంటింటికి వెళ్ళి హారతులు తీసుకుని స్వామి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని వారపోసి అట్లా మీరు కూడా మీ గ్రామాలకి రమ్మన్నా కూడా మేము వస్తాము అన్ని ఏర్పాట్లతో. మన ఏఎస్బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం. అధికారులు కాదనుకోండి, మెయిన్ కార్యకర్తలకు పర్మిషన్ కూడా తీసుకుందాం. మనం అందరం ఉత్సాహంగా ఈ 100వ జన్మదినోత్సవానికి అందరూ చేయాలన్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు కూడా కార్యక్రమాలు నిన్న మనకి సార్ చెప్పారు, లక్ష్మీనారాయణ గారు. ఆ క్షేత్రాల్లో వేద పఠనం చదవటానికి గురించి
ఆంధ్ర వాళ్ళకి శ్రీశైలం ఇచ్చారు. అక్కడ ప్రతి క్షేత్రంలో జ్యోతిర్లింగాల క్షేత్రాలు అన్నిట్లు కూడా చాలా వైభవంగా వేద పఠనం జరగాలని, ఇంకా ఈ రథయాత్ర జరగాలని ఒకటి కాదు రెండు కాదు చాలా విశేషాలు చెప్పారు. మొన్న 2 రోజులు కూడా అన్ని విభాగాల వాళ్ళు ఎంత బాగా యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్ల మనం కొంచెం మత్తు ఏదన్నా ఉంటే మత్తు వదిలించుకుని ఇంకా ఏం చేయగలుగుతాం. అందరూ కూడా ఈ వాక్ ఫర్ వాల్యూ కాకుండా దానికి ఏదో పేరు పెట్టారు, మర్చిపోయా. అది రన్ ఫర్ సాయి అని ఏదో పేరు పెట్టారు, పేరు గుర్తులేదు. ప్రతి ఊళ్ళో వస్తుందిట. నిన్న సార్ కూడా వాళ్ళు ఈ జ్యోతిర్లింగాల గురించి, వాళ్ళ వేద పఠనాల గురించి మనకి ఎమ్మెల్యే గారు నేను చెప్పున్నారు. ఇట్లా ప్రతి రాష్ట్రం కూడా ముకుందన్ గారని ఆయన కూడా కేరళ నుంచి మన సౌత్ జోన్ అంతటి కూడా ఆయన ఇన్ఛార్జి, ఆయన కూడా వచ్చారు, చక్కగా మాట్లాడారు. మనం చేయవలసిన విధి విధానాలు అన్నీ కూడా పెద్ద ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు సేవలు ఉన్నాయి కనుక పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు కాళ్ళు చేతులు ముడిచి కూర్చోమంటే మనం తరించే మార్గం కావాలి కదా, చిన్నపిల్లలకి భవిష్యత్తు కావాలి కదా, మధ్య వయసుకు వాళ్ళ జీవితం సార్థకం కావాలి కదా. అందుకని నా కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవనుకండి, కాళ్ళు చేతులు స్వామికి ఇచ్చేయండి. ఎవరు చేయగలిగినంత మందికి వాళ్ళు మనం చక్కగా స్వామి వారి యొక్క 100 జన్మ దినోత్సవానికి మనం కూడా ఇందులో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకుందాం. సార్తో కలిసి మనం ప్లాన్ చేసుకుని మనం కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుందాం. దగ్గర వాళ్ళం. నిన్న రాజమండ్రి కూడా మన వాళ్ళు 10 మంది దాకా ఏఎస్బి సభ్యులు 10 మంది దాకా వచ్చారు. ఆనందంగా కలుసుకున్నాం ఒకరికొకరు. ఈ ఏఎస్బిలో ఈ సత్యబోధక కార్యకర్తలందరూ కూడా మనం అందరం కార్యకర్తలుగా స్వామి యొక్క పనిముట్లుగా భావించుకుంటూ మనం అందరం ముందుకు సాగుదాం. పఠనంలోనే కాకుండా, పద్యంలోనే కాకుండా, పాటలోనే కాకుండా, వేద పఠనంలోనే కాకుండా, విశ్లేషణ విధానాల్లోనే కాకుండా అన్నిట్లో కూడా మనం కూడా నేను సారి ఎంతో గుర్తింపు ఇన్ని సంవత్సరాలు జరుగుతోంది అంటే ఆ గుర్తింపు కూడా విశేషాలు చెప్పారు మనకి నిన్న. అట్లా మనం ఇంకా ముందుకెళ్ళి మన ఏఎస్బిని ఇంకా ముందుకు వెళుతుంటే మనం దాని వెంట నడుద్దాం. మనం తీసుకెళ్ళడానికి మనం వెళ్ళాం. ముందుకి వెనక్కి లాకుండా ఉంటే చాలు, ముందుకు వెళ్ళేదాన్ని ఉత్సాహపరుస్తూ ముందుకు వెళదాం. జై సాయిరాం. ఇటువంటి మహద్భాగ్యాన్ని స్వామి వారి రూపంలో ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, కోటేశ్వరరావు గారికి, తదితర పెద్దలందరికీ కూడా ఎంతో మంది నాకంటే ఎంతో నిష్ణాతులు ఉన్నప్పటికీ కూడా స్వామి నాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించారు. ఎంతో ఉత్సాహంగా చదివేవాళ్ళు, ఎంతో భక్తి తత్పరత ఉన్నటువంటి మహానుభావులు ఎందరో మన దాంట్లో ఉన్నారు. స్వామి నాకు ఈ సేవా భాగ్యాన్ని మీ అందరి ద్వారా ఇచ్చారు. మీరందరూ కూడా ఓర్పుగా విన్నందుకు మనం ఇంకా మన భావాలను మన సార్తో పంచుకుని మనం ఒక ప్లాన్ చేసుకుని మనం ఎక్కువ కార్యక్రమాల్లో మన సమితిలో, మన లింకులో, మన ఏఎస్బిలో కూడా మనం ప్రత్యేకంగా నాకు సార్ని అడగాలనుంది. మనమందరం కూడా కలిసి ఒక బృహత్ కార్యాన్ని పెట్టుకుందాం. ఎక్కడన్నా ఒక సెంటర్ దగ్గర ఎక్కడో పర్మిషన్ పెద్దవాళ్ళు తప్పకుండా ఇస్తారు. ఈ 100 జన్మదినోత్సవంలో మనం కూడా ఒక పెద్ద పండుగ చేసుకుందామని నాకు కోరిక ఉన్నది. అదే స్వామి యొక్క అనుగ్రహము మన సంకల్పం రెండు తోడైతే మనం కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుందాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. దివ్య సంకల్పంతో గోయింగ్ ప్యారల్ ASB2 అండ్ సూత్రవాహిని ఆల్సో. రోజు సూత్రవాహిని చెప్తే జనాలు సగం తగ్గిపోతారు. సబ్జెక్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. నాకే ఎక్కదు, నేనే పెట్టుకోదలుచుకోదు. నాకు సత్సంగం హ్యాపీగా గడవాలి ఏ రోజు కాదు. సో మనకు ఎంతవరకు అవగాహనలో మన పరిధిలో మనం తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. ఇదేం కొత్త ఏం కాదు. ఈ సూత్రవాహినిలో చెప్పుకునే ప్రతిరోజు ప్రతినిత్యం జరుపుకుంటున్నాం. సూత్రాలు అనేవి వేద ప్రామాణికం. వేదము సూత్రం రూపంలో చెప్తున్నాం. రామాయణ, భారత, భాగవతాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, స్వామి సందేశాలు కావచ్చు, మన ఏఎస్బి మెసేజ్లు ఆల్ టోటల్లీ బేస్డ్ ఆన్ వేద ప్రామాణికం. కొత్త వచన పదాలు కొత్తగా ఉండొచ్చు, అందులో సబ్జెక్ట్ మ్యాటర్ అంతా మనకు తెలిసిందే. సో ఆల్మోస్ట్ చివరికి వచ్చాం సూత్రవాహిని కూడా స్వామి దయ వల్ల. దిస్ ఈజ్ ద 14th వాహిని అండి. ఇంకొక వాహిని మరి
ఇప్పుడు మరి ప్రారంభం చేస్తాం. నాకైతే ప్రస్తుతం అయితే ఏం ఐడియా లేదు. ఖచ్చితంగా ఈ వాహిని ఖచ్చితంగా అది అయితే మీరు ఎవరున్నా లేకపోయినా ఒక్కడైనా చదివి స్వామికి సమర్పించాలి. ఎందుకంటే టోటల్ వాహిని చదువుకుంటానంటే నువ్వు ఇంట్లో కూర్చొని చదువుకొని సలహా ఇచ్చాను నాకు. ఇటువంటి సలహాలు ఇవ్వడం చాలా మంది ఉన్నారు లోకంలో. అటువంటి వాళ్ళు మనం పెడచేయని పెట్టాలి. ఇందాక మేడం ఉన్నట్టు విల్ యాక్సెప్ట్ ద గుడ్ సజెషన్స్ ఓన్లీ. నువ్వు కూర్చొని చదువుకోవచ్చు కదా, నేను చదువుకుంటా, నా పనే అది. బట్ ఇలా గ్రూప్గా చదివితే అందరూ ఎంతో మంది ఆనందపడతారని ఒక సంకల్పం మాత్రం. సో మేడం విల్ టేక్ నెక్స్ట్ సూత్రం. సో గత 2 వారాల్లో 2 సత్సంగాల్లో చెప్పిన అంశాలని సూక్ష్మంగా రివ్యూ చేసుకుని దెన్ వీ కెన్ గో టు 9వ సూత్రం మేడం గారు చెప్తారు. షీ విల్ కంప్లీట్ టుడే. 7వ సూత్రం ఏంటంటే హేయత్వ వచనాచ్య. హేయము అంటే మనకు తెలిసిందే, విడువ తగిన దట్ కెన్ బి లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ అని ఉంటాయి మనకి. లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. కుడి చేయి ఎడమ చేయి, పేరులోనే ఎడమ చేయి మేక్ ఇట్ దూరం, డిస్టెన్స్. కుడి చేయి అంటే అందరిని కలుపుకురా, నేను ఒక్కనిద్దరం కూర్చొని చేసుకుంటే కాదు. ఇది అందరిని కుడి చేయాలని పని ఏఎస్బి. సంఘటితంగా సమైక్యంగా సమగ్రంగా చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. హేయత్వ వచనాచ్య అంటే హేయము అంటే దట్ కెన్ బి లెఫ్ట్ ఓవర్, విడువ తగినది. ఇందులో 2 పదాలు ఉన్నాయి, హేయత్వ వచన ప్లస్ చ. ప్రకృతి పరమాత్మ 2 రకాలు ఉంటాం. ప్రకృతియే పరమాత్మ. బట్ ప్రకృతిలో కూడా పరమాత్మ ఉంటాడు, కానీ ప్రకృతే పరమాత్మ కాదు. ఆత్మ ఉంది, ప్రకృతి ఉంది. ఆత్మ వేరు, ప్రకృతి వేరు. ప్రకృతిలో కూడా ఆత్మతత్వం ఉంటుంది. వ్యక్తిగా ఉంటే ఆత్మ, విశ్వంలో ఉంటే పరమేష్టి అని నేను చాలా బాగా చెప్తున్నాను. ఆత్మకి పరమాత్మకి ఏం తేడా లేదు. లోపల కూర్చుంటే ఆత్మ, సింహాసనంలో కూర్చుంటే పరమాత్మ. సో హేయత్వ వచనాత్ ప్లస్ చ అంటే ప్రకృతి మీద మోదుని, ప్రకృతి యొక్క ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. హేయము విడువ తగ్గిందని చెప్పలేదు ఎక్కడ. మనం లేనిపోయిన అర్థాలు చేసి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళకు చెప్తుంటారు అనమాట. సూత్రం వేదం ఏం చెప్పింది, బ్రహ్మసూత్రాలు ఏం చెప్పినాయి? యూ డోంట్ లివ్. ప్రకృతి మీద ఆరాధన, ఇక్కడ నిష్ఠ అంటే ఆరాధన. ప్రకృతి నిష్ఠ అంటే నిష్ఠగా పనిచేయాలి. నేను మేడం అన్నారు బాలా మంత్రాలు నిష్ఠగా చేయాలి. ఎట్లయినా చేయొచ్చు మేడం, ఎట్లా చేసినా పర్వాలేదు. నిష్ఠగా చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. రుద్రం ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయన ఇంకా 2 రోజులు, ఇంకొక సూత్రానికి 2 వారాలంటే నాకు లోపల జల్లుమంటుంది. గణము గణాధిపతి ఇంకో 2 వారాలు చెప్తాడు, నాకు లోపల జలి వస్తుంది. ఇంక ఎన్ని రోజులు చెప్తాడని లోపల నా భయం నాది లోపల. బట్ తెలుసుకునేదాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. లోపల తప్పను కూడా ఉంది. వినాయక తత్వం చూడండి, నేను చాలా వినాయక సత్సంగాలు చెప్పాను. సో ప్రకృతి నిష్ఠ విడివ తగింది అని ఎక్కడ చెప్పలేదు. నిజంగా అర్థమైన కూడా అలా చెప్పడు, ప్రకృతిని విడిచిపెట్టమని చెప్పి. పరమాత్మ కావాలంటే ఈ షుడ్ గో త్రూ నేచర్. ప్రపంచాన్ని వదిలిపోమ్మని ఎక్కడ స్వామి చెప్పలేదు. జంగల్ బొమ్మని చెప్పాలి, హిమాలయాలు బొమ్మని చెప్పలేమని. బట్ ఇక్కడ ఏంటంటే ఆత్మ చెప్పే మాట ప్రకృతి వచనము కాదు. ప్రకృతి ఆత్మ అని చెప్పలేదు. ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు, కానీ ప్రకృతిలో పరమాత్మ తత్వం అన్ని చోట కనబడుతుంది. బట్ దిస్ నాట్ ది ఎండ్ గోల్. భాగవతం ఈజ్ ఎండ్ గోల్. భాగవతం చివరికి అంత్యంగా ఎక్కడ చేరాలో చెప్తుందో భాగవతం ఫాలో ద భాగవతం అని చెప్పాడు. రామాయణం, భారత భాగవతాలు మన మానవులకి ఆదర్శవంతం కదా. రామాయణం ఎలా ఉండాలో చెప్తుంది, భారతం ఎలా ఉండదో చెప్తుంది. నీ గమ్యస్థానం ఏంటో చెప్పే చివరికి భాగవతం నేను చిన్న అద్భుతమైన క్యాప్షన్. ప్రకృతి ఆత్మ అని చెప్పలేదు సూత్రం, కానీ ప్రకృతిలో అంతా ఆత్మయే ఉందని చెప్పడం జరిగింది. బోత్ ఆర్ డిఫరెంట్. యు షుడ్ నాట్ కన్ఫ్యూజ్.
ప్రకృతిలో అంతా ఎక్కడ చూసినా ఆత్మయే ఉంది, కానీ ప్రకృతి ఆత్మ కాదు. కనుక మనం అసలు కారణం ఏంటి, రూట్ కాజ్ కనుక తెలుసుకుంటే వి నో ద ఆల్ ది యాక్టివిటీస్. నేను 2 రోజులు మీటింగ్ పెట్టానని చెప్పింది, ఎసెన్స్ ఏంటి, దాని కారణం ఏంటి? స్వామి 100th బర్త్డే. స్వామి 100th బర్త్డే ఒక కారణం పెట్టుకుని నేను 1.5 రోజులు రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళంతా. ఆ కారణానికి అనుకూలంగా ఏం కార్యాలు చేయాలి, ఇందాక ఎక్కడో పెట్టింది ఆవిడ. సో కారణం కనుక తెలుసుకుంటే కార్యాలన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ కలిపారు? స్వామి శత జయంతి వస్తుంది కదా అని చెప్పి. ఈ ప్రపంచం అంతా కూడా కేవలము భగవత్ సంకల్పంచే ఏర్పడిందే. సో ఈ ప్రపంచం అనేది కార్యము, దానికి ఒక నిర్మాత, కారణం భగవంతుడు. ఆయన్ని ఆత్మ అనొచ్చు, లేదా పరమాత్మ అనొచ్చు. ఒక కార్యం చేస్తున్నామంటే ఒక కారణం లేకుండా ఏ కార్యం చేయరండి ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఖచ్చితంగా చేయరు. చేయమంటే ఏమొస్తుంది? ఇది చేద్దామంటే ఏమొస్తుంది? రిజల్ట్, ఎండ్ రిజల్ట్ ఏంటి? సో కారణం లేనిది ఏ కార్యం జరగదు. సో కారణం అనేది కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉపాదాన కారణం, 2 నిమిత్త కారణం. ఇక మనం కన్ఫ్యూజ్ కావద్దండి. ఎవడు కన్ఫ్యూజ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇన్నిసార్లు చదువుకున్న కూడా వాట్ ఈజ్ ఉపాదాన కారణం మేడమే చాలా క్లియర్గా చెప్పింది. ఈ భవిష్యత్తులో ఎవడో కింద మీద చేసినా మనం కింద మీద కావద్దు, ఆయన కింద మీద చేయండి. సో వాట్ ఈజ్ ఉపాదాన కారణం, వాట్ ఈజ్ నిమిత్త కారణం? ఉపాదాన కారణం అంటే ఒక మెటీరియల్ వస్తువుకు పూర్వమే అందులో ఆధారంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెండి గిన్నె ఉంది. వెండి గిన్నెలో వెండి అనేది ఉపాదాన కారణం. ఆ వెండి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, వెండి గిన్నెలు చేసుకోవచ్చు, వెండి గ్లాసులు చేసుకోవచ్చు, లేకపోతే అత్తర్ సెంటు ఏదైనా చేసుకోవచ్చు. వెండి కెన్ మేక్ ఎనీ షేప్. గిన్నె చేయడానికి ఆధారం వెండి. గ్లాస్ అండ్ గిన్నె అంటారా, రూపం కలుపుతాం, దాన్ని కరిగించేసి ఇంకో రకం రూపం ఇస్ నాట్ పర్మనెంట్, కలుపుతాం. దాని మూలం రూట్ మాత్రం సిద్ధం. సో దిస్ మూల కారణాన్ని ఇంపార్టెంట్, ముఖ్య కారణం కూడా అంటారు. మరి వెండి ఉంది, గ్లాస్ కావాలంటే చేసేవాడు ఒకటి కావాలి, ఒక పర్సన్ కావాలా. ఆ చేసే అతన్ని కంసాలనే నిమిత్త కారణం అంటారు. ఇక్కడ బాగానే ఉందండి. మరి ఈ ప్రపంచాన్ని జగత్తుకు మరి లింక్ పెడితే ఇక్కడ ఎవడు ఉపాదాన కారణము, ఎవడు నిమిత్త కారణం అంటే, ఈ జగత్తు యొక్క విషయానికి వస్తే భగవంతుడే ఉపాదాన కారణం, ఆయనే నిమిత్త కారణం కూడా. ఈ హింసలే అది సంకల్ప, హీ మేడ్ ద, వేరేవాడు చేయలేడు. వేరేవాడు చేస్తే నా ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆధార్ కార్డు కండి 2 చేతి ఫింగర్ థంబ్ ఫింగర్ పెడితే నా మొహం చూపించిందండి. చూపించింది కంప్యూటరే, దాని టెక్నాలజీ చేసింది మనమే. అంటే నా 2 వేళ్ళని బట్టి నన్ను ఐడెంటిఫై చేసిందంటే నా 2 వేలే కాదు, ఎవడు 2 వేలు కూడా ప్రపంచంలో ఏ ఒక్కడు ఒక సంబంధం లేదు, కలవండి. కుడి చేయికి ఎడం చేయికే గీతల్లో తేడా. హూ కెన్ క్రియేట్ అండి? ఒక సీతాకోచిలుక రంగు చూస్తే ఒక చిలుకకి ఇంకో చిలుక రంగులు తేడా ఉంటాయని ఎవడు పెయింట్ చేస్తాడు? ఏ పెయింటర్ పెయింట్ చేస్తాడు? సో సమస్తమైన పదార్థాల్లో పదార్థము అంతర్లీనమై ఉంటుంది. పదార్థం అంటే ఇక్కడ ఆత్మ. మనం ఎంతసేపు ఏం చూస్తున్నాం అంటే నేటి ప్రపంచ దృష్టిలో నామరూపాలు చూసే మోహిస్తుంటాం. పేరు బాగుందా, అమ్మాయి పేరు బాగుందా, అమ్మాయి రూపం తెల్లగా ఉందా, ఎర్రగా ఉంటుంది, తెల్లారి తెలుస్తుంది తెలుపు ఎరుపు సంగతి. కేవలము నామరూపాలు చూసి మోహించడము, భ్రమించడము, విచారించడము, దుఃఖించడం సరికాదు. 2 పాజిటివ్ చెప్పారు, వెంటనే ఇవాళ మోహిస్తాడు, రేపు విచారిస్తాడు. ఇవాళ హ్యాపీ, రేపు వర్రీ. వాట్ ఈస్ ద రీజన్? ఆ నామరూపాలకు అట్రాక్ట్ అయితే. ఈ నామరూపములతో కనిపించేవంతా కూడా టోటల్ జడ పదార్థం అంటారు. అనేకదంతం. ఇప్పుడు అగజాన పద్మార్కం మీరు ఎవరు చెప్తారు? ఎందుకంటే మీకు సిలబస్ లో లేదు. బాల వికాస్ లో ఉన్న శ్లోకం ఏంటంటే వక్రతును మహాకాయే. బట్ నేను గణేష్ శ్లోకాలు 3 చెప్తాను యాజ్ ఏ బాల వికాస్ గురు. శుక్లాంబరదం విష్ణు చార్ట్ రాసేవాడిని నేను. వినాయకుడు బాబు పెద్ద చార్ట్లను బాబు, అవన్నీ ఇచ్చేసి వచ్చాను.
వినాయక శ్లోకాలు 3 చెప్పేవాడిని యాజ్ బాల వికాస్ గురు. శుక్లాంబరదం, వక్రతుండ మహాకాయ, అగజాన పద్మార్కం. అనేక దంతం ఎంత అద్భుతమైన నేరేషన్ ఇచ్చాడండి. ఏకదంతం, అనేక దంతం, ఏకదంతంలో ఉంది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఏకదంతం. వినాయకుడు ఎన్ని దంతాలు ఎన్నిసార్లు పీకుతాడు? బాగా అర్థమయ్యేది చెప్పాడు. ఎవరో ఒక మాట అన్నాడు నిన్న, మనం ఏమైనా మాట్లాడేది ఏది వాడికి అర్థం కావాలి, అందుకని ఆయన చెప్పాడు. ఆ హార్స్ కావచ్చు, ఆవు కానీ ఎగ్జాంపుల్ చూడండి. ఆవును దేనికి వాడుకోవాలి, గుర్రాన్ని దేనికి వాడుకోవాలో తెలిసినవాడు సరిగా వాడుకుంటాడు. రివర్స్ వాడుకుంటే నాశనం అయిపోతాము. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ గణపతి తత్వం. అనేకత్వం, ఏకదంతం, అనేకదంతం, ఏకదంతం. అంటే అనేకత్వంలో ఏకతత్వమే, అనేకత్వంలో ఆత్మతత్వమే పరతత్వం అంటున్నాడు. అది తెలుసుకోవటమే, దాన్ని ఆశ్రయించడమే మోక్షం ఉన్నారు. అంతకంటే ఎక్కడ మోక్షం అంటే ఇంత సింపుల్ గా ఎవరు చెప్పడండి బాబు. మనం దేనైతే ఆశ్రయిస్తాం అదే బ్రహ్మనిష్ట. సో దిస్ ఈజ్ ద గోల్, దిస్ ఈజ్ ద ఎయిమ్, దిస్ ఈజ్ మస్ట్ బి. ఈ స్థితిని ప్రతి జీవి పొంది తీరాలంటున్నారు స్వామి. ఎవరికో కాదు మోక్షం, ఎవరికో కాదు కైవల్యం, ఎవరికో కాదు జ్యోతిర్మయ తత్వం. ప్రతి వాడు పొందవలసింది, పొందదగినది. అటువంటి ప్రకృతి నిష్ట అని వదిలేయమని చెప్పలేదు, అది బహిర్ముఖము. వదిలేయాల్సిందని చెప్పట్లేదు అంటుంది సూత్రం. ఆ ప్రకృతి ద్వారానే మన పరమాత్మకు చేరాల. should make journey through nature. Then only you can have that Kedarnath or Kailasa or Manas Sarovar. It's an instrument, it's a tool. ప్రకృతి అనేది మోక్షానికి సాధనం అంటున్నారు. ప్రకృతిని వదిలేయమని చెప్పట్లేదు, వేదం చెప్పట్లేదు, స్వామి చెప్పలేదు. సో ప్రకృతి, బట్ కేవలం ప్రకృతిని ఆశ్రయిస్తే మాత్రం దుఃఖమే. టోటల్ అన్నాడని చెప్పాడండి, పంచ ఇచ్చాడండి, 5 ఇచ్చాడు, శబ్దస్పర్శలు ఇచ్చాడండి. అక్కడ కేవలము మనం ఇచ్చిన 5 కర్మేంద్రియాలు ప్రకృతిని ఆస్వాదించడానికి, ఆనందించడానికి మాత్రం ఉపయోగిస్తే మనకు మిగిలేదు ఏడిపే రేపు. దాని మూలమైన పరమాత్మను ఆశ్రయిస్తే ఆనంద మోక్షం. మేడం 3 మాటలు చెప్పారు. చాలాసార్లు అనుకున్న కొత్తదేం కాదు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఏది స్థూలము, ఏది సూక్ష్మము, ఏది కారణం మాత్రం క్లారిటీ ఉండాలి. మనం చెప్పేటప్పుడు క్లారిటీగా చెప్పాలి. ఇక్కడ స్థూలము అంటే ఇంద్రియాల నుంచి, సూక్ష్మము మనస్సుకు. సో హౌ టు మేక్ జర్నీ ఫ్రమ్ స్థూల టు సూక్ష్మ, ఫ్రమ్ ఇంద్రియాలు టు మనస్సు. దిస్ ఈజ్ 1 స్టెప్. సూక్ష్మంలో ఆగిపోవాలా, ఆగిపోతాం. మనం మనోమయ కోశంలోనే ఆగిపోతాం. అన్నమయ కోశము, మనోమయ కోశము. సూక్ష్మం నుంచి అంటే, సూక్ష్మం అంటే మనస్సు నుంచి కారణము బుద్ధికి. ఇక్కడ కారణం అంటే ఆత్మ చెప్పకూడదండి దయచేసి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి. దిస్ ఇస్ ద స్టెప్. 4 ladder ఆఫ్ 4 మెట్లు ఉంటాయి ఈ యొక్క నిచ్చెనకి. కింద నిచ్చెనేమో, కింద మెట్టేమో ఇంద్రియాలు, రెండో మెట్టు ఏమో మనస్సు, 3వ స్టెప్ ఏమో బుద్ధి, 4వ స్టెప్ ఏమో ఆత్మ. పైకి వెళ్తే మనం పైకి డాబా మీదకి వెళ్ళిపోవచ్చు. సూక్ష్మం అంటే మనస్సు నుంచి కారణము బుద్ధికి. బుద్ధి దగ్గర ఆగిపోవాలా, అంతదాకా వెళ్తే బెటరే. బుద్ధి నుంచి ఆత్మకు భావాలు లయం కావాలి. అంతఃకరణం శుద్ధి చేసుకుంటే ఆత్మ మన స్వరూపమే అవుతుంది, ఇన్నర్ ప్యూరిటీ. సో మన ఆత్మ దృష్టే బ్రహ్మ దృష్టి, ఆత్మ దృష్టే ఏకత్వ దృష్టి. ఆత్మకి భిన్నత్వం లేదు, మనస్సుకు భిన్నత్వం ఉంటుంది, బుద్ధికి భిన్నత్వం ఉంటుంది. సో ఫైనల్ గా మనం ఈ సూత్రం ఏం చెప్పి కంక్లూడ్ చేస్తుందంటే, మన ఆత్మని లక్ష్యంగా ఉంచుకొని ఇంద్రియాలు, మనసు, బుద్ధిని మలుచుకొని జగత్తును అనుభవించాలి. ఎవరు చెప్పినా అది, ఇందాక మేడం చెప్పింది కూడా అది. కింద మీద రకరకాలుగా చెప్తుంటారు, చెప్పిన సూత్రం మాత్రం ఒకటే. ఇప్పుడు ఇది ఇంకా 8వ సూత్రం అండి. ఇది 7వ సూత్రం అయిపోయింది. సో 8వ వన్ వచ్చేసి సార్ చెప్పారు, స్వప్నయాత్. స్వప్నం అనే మాట వచ్చింది అందులో. స్వప్నయాత్ స్వప్నం అనుకున్నాము, కానీ ఇక్కడ స్వప్నం కాదు.
ఆ స్వప్నం అనే మాట కూడా వచ్చింది చెప్పారు. మొన్న ఈ మధ్య చెప్పిన సార్ స్వామి ఎక్కడ చెప్పినా సేమ్ ఉంటుందండి, భిన్నంగా ఉండదు కోటేశ్వరరావు గారు. నేను అవును సార్. మొన్న నేను ఫాలో కాలేదు, ఎందుకంటే నాకు ఇంట్లో అతిథులు ఉన్నారు. నేను ఇప్పుడు రివ్యూ చేసుకుంటే నాకు అర్థమైంది. నేను స్వప్నాల గురించి చెప్పిన తర్వాత వాళ్ళ చేతి చెప్పిన తర్వాత యాజ్ ఇక్కడ ప్రింట్ చేశారు స్వామి ఈ సూత్రంలో. అంటే ఆయన వేరే పురుషుడు అండి, ఏదో ఒక రకంగా మాట్లాడు, ఒక రకంగా మాట్లాడు. నాకు అర్థమైంది. ఈ మధ్య చెప్పిన సత్సంగం యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ ఈ సబ్జెక్ట్ లో ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టాం, మళ్ళీ అలా మాట్లాడుకోవాలి. స్వామి చెప్పే సత్సంగం ఇప్పుడు 3 నెలల బట్టి స్వామి బర్త్డే మెసేజ్, దట్ ఇస్ ఆల్ ఎసెన్స్ ఆఫ్ వేద, ఆల్ ఎసెన్స్ ఆఫ్ సూత్రవాహిని. ఎన్ని వేదాలు చెప్పారు, ఎన్ని సూత్రాలు మనకు అర్థం కావట్లేదు. వేదం అంటే అర్థం కాని భాషలో, సూత్రం అంటే అర్థం కాని భాషలో చెప్తే సత్సంగం అనుకుంటే మన పొరపాటు. మనకు అర్థమైన భాషలో నేను శాస్త్రిగానే మనం చెప్పే ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా ఆ వేదాలను సూత్రాలు మలిచి చెప్తున్నారండి. గత 3 నెలలు బట్టి కాదు, గత 1400 రోజులు బట్టి ఏకరు పెట్టుకునే సూత్రవాహిని మనం. సో బ్రీఫ్ గా చూద్దామండి. మేడం మీకు సఫిషియెంట్ టైం ఇస్తానండి మేడం. శంకర్ శాస్త్రి గారు ప్లీజ్ డోంట్ రన్. మీరుంటారు, నేనుంటారు, స్వామి ఉంటారండి మేడం, చాలు మనకి. నేను ఖచ్చితంగా ప్రతి అక్షరం వింటాను, స్వామి వింటారు, మీరు చదువుతారు. ప్లీజ్ డోంట్ రన్. మీకు ఒక 10 నిమిషాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. సో స్వాప్యయాత్ అంటే ఇందులో కూడా స్వ అంటే స్వాహ, స్వ మైసెల్ఫ్, మైండ్ అండ్ దైన్. ఇక్కడ నేను అంటే ఎవరు? మళ్ళీ నేనంటే నేను నా శరీరం కాదు, నేనంటే ఆత్మ అంటేనే బ్రహ్మ. సో ఎక్కడ కలవాలి? నాలో నేను కలవాలి, ఆత్మలో కలిసిపోవాలి. ఆప్యాయత అనగా లయం ఒకటి. అంటే మనం రుద్రంలో చెప్పుకున్నాం. ఎట్లా వచ్చింది అంటే సృష్టిలో పైన 2 హోల్స్ ఉంటాయి, ఒకటి వైట్ హోల్ అండ్ బ్లాక్ హోల్. ఎప్పుడైతే ఆయన సంకల్పం చేసుకుని ఒక వైట్ హోల్ ఉందో, వైట్ హోల్ సృష్టి మొత్తం క్రియేట్ చేయబడింది. ఆయన మళ్ళీ ఎప్పుడూ అనుకుంటుంటాడు, వీళ్ళంతా నేను బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళతో, వీళ్ళు కూడా చాలా కాలం ఎంజాయ్ చేశారు, మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒకసారి నాలో నేను కలుపుకోదలుచుకున్నాను అని అనుకుంటే ఏదో ప్రళయము, సునామీ ఏదో రూపంలో వస్తుంది. మొత్తం మళ్ళా అందరూ కూడా బ్లాక్ హోల్ లోకి అబ్జర్వ్ చేయి, ఎక్కడి నుంచి బయట నుంచి ఊడిపడ్డాము, మళ్ళా అదే బ్లాక్ హోల్ ద్వారా మనం ఆయనలో లయం అయిపోతుంటాం. ఇప్పుడు ఆప్యాయత అంటే లయం అంటే ఎవడో లయం కావాలండి, మనలో ఎవడు కావాడు. ఇక్కడ ఉన్న 57 మంది మన ఆత్మలో మనం లయం అయిపోవటమే స్వాప్యాయత. లోపల ఉన్న ఆత్మ బ్రహ్మమందు లయమవుతున్నాడు అనేది దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ స్వాప్యాయత అండి. ఎక్కడ ఎవడో మంది లయం అంటే లయకారకుడు, అరే శివుడు అని మనం భయపడక్కర్లేదు, పట్టుకోవాల్సిందే శివతత్వం. లింగాకారుడు, పంచలింగాలు, నేను అద్భుతమైన ఒక ఎస్సే పెట్టాను, పంచలింగాలు ఎక్కడుంటాయి. అందులో అదృష్టం తమిళనాడులో 4 అండి. తమిళనాడు వేదభూమి అంటే నాకు అందుకని పంచభూత లింగాల్లో 4 ఇక్కడే ఉన్నాయి, 5వది మాత్రం శ్రీకాళహస్తి. అందుకనే చూడాలనిపిస్తూనే నాకు. కాళహస్తీశ్వరుడు బ్రహ్మరాంబిక గారు 5వది, 4 తమిళనాడులో ఉన్నాయి. సో లయకారకుడు అంటే ఎవడో ఎక్కడో కలగాదు, మన ఆత్మలో ఎవడు కాడు. మనం వీ షుడ్ బి మెర్జ్ ఇన్ అవర్ సెల్ఫ్. ఎప్పుడు ఎక్కడ దానికైనా ముహూర్తం ఉందా? పోయిన తర్వాత లయం, మరణం వేరు, లయం కావటం వేరు. ఎప్పుడు లయం కావచ్చు, ఎవడు లయం కావచ్చు అంటే ఎవడైనా లయం కావచ్చు. ఎప్పుడంటే ఎప్పుడైతే జీవుడు సుషుప్తి కాలంలో లయమై తన యొక్క స్వస్వరూపాన్ని సద్రూపం ఒరిజినల్ ఫామ్ మరి ఆ స్థితికి ఎప్పుడు చేరుతాం? మీకు చేరే ఉండొచ్చు, నాకైతే తెలియదు. నిద్రపోవాలిగా, స్వప్నావస్థ తర్వాత నెక్స్ట్ స్టేజ్ సుషుప్తి. తను తాను పొందుట వలన అతను ఆత్మయే అగుతున్నాడు. అంటే నిద్రపోమని చెప్పలేదు, గురువులు కొట్టి నిద్రపోవటం కాదు, ఈ నిద్ర వేరు. ఈ సుషుప్తి అంటే ఒక అద్భుతమైన, సరే అంటారు కానీ ఎవరికి అర్థం కావాలంటే మనం ఇప్పుడంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఎవరు నిద్రపోవట్లేదు. నిద్రపోతున్నాడు సార్ ఎవరన్నా? మనం వీడియోలో ఓపెన్ చేయొద్దు అంటాం. ఒకసారి వీడియోలు చూస్తే నాకు ఎవరైనా నిద్రపోతాడో తెలుస్తుంది. ఇప్పుడైతే ఎవరు నిద్రపోవట్లే, పర్ఫెక్ట్ అవేర్నెస్ లో ఉన్నాం, నిద్రపోనేది కూడా స్వామి. మరి సుషుప్తి అంటే మధ్యలో స్వప్నావస్థ ఉంది. స్వప్న రహితమకు స్థితి సుషుప్తి. ఇట్స్ నాట్ ఏ డ్రీమ్. అటువంటి స్థితిలో మనలో ఉన్న జీవాత్మ పరమాత్మలో మెర్జ్ అవుతుంది. అద్భుతమైన ఆనందం. అంటే
అది కళ్ళలాగా ఎక్స్ప్లెయిన్ చేయలేం. కళలంటే కొంచెం 4 కలిపి మసాలాలు కలిపించి చెప్పొచ్చు కూడా. నాలంటోడు యాడ్ చేసి చెప్తుంటాడు. వచ్చిన కళ ఒకటి కాస్త మసాలాలు దినుసులు యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి. కళలకి దినుసులు యాడ్ చేయొచ్చు, కానీ సుషుప్తికి దినుసులు యాడ్ చేయడానికి కుదరదు. ఈ నిద్ర ప్రతి జీవికి అత్యవసరం అండి. నిద్ర లేకుండా ఏ జీవి జీవించలేదు. మొన్న మా శ్రీదేవి వస్తే నా ఇక్కడ ఈ రూమ్ లోనే అలా అక్క ఎదురుగా కూర్చుంది, నుంచుంది. శ్రీదేవి నా పక్కన ఉంచుంది లెఫ్ట్ సైడ్. మా గురుగారు రాత్రిపూట కూడా నిద్రపోరు అక్క అని చెప్తుంది వాళ్ళ అక్కతో. ప్రపంచ భోగములన్నిటికంటే నిద్ర ప్రధాన భోగం. మా మేడం అంటుంది, అన్న లేకపోయినా ఆగుతుంది కదా, నిద్ర లేకపోతే ఒకరోజు నిద్ర లేకపోతే మొహం చూడాలి. తాదాత్య భావంలోకి తీసిపోయి బ్రహ్మానందం అంటే ఏమిటో మాకు సార్ ఉండేవాడు ఇక్కడ ఆంధ్ర బ్యాంకులో. ఆయన చెప్తుంటారు 5 నిమిషాలు టైం దొరికితే ఆయన నిద్రపోతాటండి. ఎంత అదృష్టవంతుడు బాబు. ఇది బ్యాంక్ మేనేజర్. ఆయనకు 5 నిమిషాలు బ్యాంకులో విరామం దొరికితే హీ విల్ గో టు స్లీప్. చాలా అదృష్టవంతుడు. ఆ కమ్మ రామచంద్రరావు గారికి నిద్ర పట్టదు, భద్రా కళ్యాణం ఆడికి నిద్ర పడదు, నాకు నిద్ర పడదు. బ్రహ్మానందం అంటే ఎప్పుడైతే తాదాత్య భావంలోకి తీసుకొని పోయి బ్రహ్మానందం ఏమిటో రుచి చూపుతుంది నిద్ర. నిద్రలో హాయిని, విశ్రాంతిని, ఆనందాన్ని, సుఖమును అనుభవించేది కేవలం జీవుడే. ఎవరు జీవుడు? దేహమే దేవాలయం చెప్తుంది వేదం. ఈ దేహం అనే దేవాలయం, దేహమే దేవాలయం అయితే జీవుడు ఎవడవుతాడు? దేవుడు అయిపోతాడు. లేదు ఇది పరికరాన్ని మళ్ళీ కొంప అనుకుంటే వేరే రకం. నా బాడీయే దేవాలయం. హ్యూమన్ బాడీ డివైన్ వర్క్ షాప్ అని చాలాసార్లు చెప్పాను. ఒక టాపిక్ కూడా రాశాను నా బుక్లెట్ లో. హ్యూమన్ బాడీ ఆర్డినరీ కాదు, డివైన్ వర్క్ షాప్. నాట్ కార్లు రిపేర్ చేసే కాదు. మరి ఇక్కడ స్వప్నాలంటే నేను మొన్న చెప్పిన మాట సార్ చెప్పారు మొన్న, నేను వినలేదు. స్వప్నం వారి వారి మనసుపై ఆధారపడి ఉంటున్నాం. ఇప్పుడు 57 మంది అనుకున్నాం. రాత్రికి ఎవరికైనా కళ్ళు వస్తే రేపు చెప్పండి. ఒక 10 నిమిషాలు టైం ఇస్తారు రేపు మార్నింగ్. వాళ్ళ 57 మందిలో రాత్రి పడుకుంటే ఎవరికైనా ఏ కళ వచ్చింది? నా కళ మీ కళ ఒకటి కాదు. బాహ్య జగత్తులో చూచినది, విన్నది, అనుభవించింది జీవుడే అనుభవించుతున్నాడు. మన చెప్పిన మాట. అంతేకాదు పూర్వజన్మలో అనుభవించిన కూడా ఈ జన్మలో కళ్ళలో కల్పించవచ్చును. రాబో జన్మ అనుభవం కూడా నా నోటితో చెప్పిన మాటలో స్వామి బ్రహ్మసూత్ర స్వాప్యాయాత్రలో చెప్తున్నారు. సో స్వామి ఎప్పుడు స్వప్నాల గురించి చెప్పినా ఇదే మాట అండి, మార్చరు. ఒక్కొక్క సమయంలో నిద్రలో దేహేంద్రియ సంబంధమును వదిలి ఆధార స్వరూపుడైన పరమాత్మతో జీవుడు లయమై ఆయన అనుభవించును. ఒక్కొక్క సమయంలో వాట్ వి కాల్ హాయ్ 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 అంటుంటామే, ఎంత హాయి. అది ఆ హాయే పరమాత్మ స్వరూపం. సో వాట్ ఈజ్ మై సుషుప్తి అంటే అర్థం కాలేదు సార్ అంటే స్వామి ఒకటే మాట, కలలు రాని నిద్ర సుషుప్తి. రైట్ దిస్ కొటేషన్, నాట్ డ్రీమ్స్. కలలు రాని నిద్ర సుషుప్తి. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సుషుప్తి. నేను కళ్ళ నిద్రపోయానండి, బాగా పీకల దాకా తింటే కళ్ళు వస్తుంది, నిద్రపోవచ్చు కళ్ళు వస్తుంటాయి. ఈ కళలు అంటే కళ వేరు, సుషుప్తి వేరు. ఇట్స్ నాట్ ఏ డ్రీమ్లెస్ స్టేట్, ఇట్స్ నాట్ ఏ డ్రీమ్. అద్భుతమైన హాయి. జీవుడు పరమాత్మ స్వరూపంలో ఆనందాన్ని, తేజస్సును, ఎంత అద్భుతంగా ఉంటుందని తేజోమయ స్వరూపుడు అన్నీ కనపడతాయి ఆ కళ్ళలో మనకి. కళ కాదు అది, సుషుప్తిలో. సారీ, ఎక్కడున్నామంటే ఏదో లోకంలో ఉన్నాను, ఆనంద లోకంలో ఉన్నాను. ఏదో లోకం ఏదో మెట్లు స్వామి దిగొస్తున్నాడు. 18 మెట్లు ఉన్నాయి. ఆ 18 మెట్లే స్వామి రియాలిటీగా కనిపించారు. బిల్డింగ్ దిగి రావటం అది ఆషామాషి కాదు. ఎవరినో ఎక్కడికో తీసుకెళ్ళేట. ఆ లోకమే ఈ లోకం. అదే బ్రహ్మలోకం, అదే ఆనందలోకం. ఈ జీవుడు అనేవాడు పంచభూతాలతో కలిసినవాడు. పంచేంద్రియాలతో 5+5+ అంతఃకరణం 4, 14. ఈ 14 దేనికి వాడుకోవాలి? ఈ మూలమైన పరమాత్మకి దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తే అప్పుడు మన ఆటోమేటిక్గా ఆనందం కలుగుతుంది. ఐ వాంట్ పీస్ అక్కర్లేదు. నిన్న సార్ బాగా చెప్పాడు, నవ్వుతున్న వాడి దగ్గర ఎరా ఎందుకు నవ్వుతున్నారని ఎవ్వడు అన్నారు. హాయిగా
అరే ఎందుకు హాయిగా ఉంటారో, ఎట్లా హాయిగా ఉంటారు, ఎందుకు హాయిగా ఉన్న అడగపోతున్నా ఎట్లా హాయిగా ఉండగలుగుతారా అని అడిగితే అడగచ్చు ఎవడని. ఏం కోటేశ్వరరావు గారు? ఎందుకు అంతే హాయిగా సార్. ఎందుకంటే ఎందుకు హాయిగా ఉన్నాను క్వశ్చన్ రాదు. అరే నువ్వు ఎట్లా హాయిగా ఉండగలుగుతున్నారా అంటే నేను సాయి ఫోల్డ్లో ఉన్నాను. మాకు మీ కష్టాలు రావురా అంటే కష్టాలు వస్తాయి, ఎప్పుడు కష్టాలే ఉంటాయి, బట్ వీ కాంట్ ఫీల్ ఇట్. ఎట్లా హాయిగా ఉందో అని అడిగితే అడగచ్చు, కానీ అరే నువ్వు ఎందుకు ఎప్పుడు ఆనందంగా ఉంటావురా, ఎందుకు ఏడుస్తున్నావురా నేను ఖచ్చితంగా అడుగుతాను. ఏంట్రా ఏడుపు కారణం ఏంట్రా? సో ఎప్పుడైతే మనం పంచభూతాత్మకమైన పంచేంద్రియంతో అంతఃకరణభూతమైన ఈ శరీరం మనందరిదండి, మందే కాదు, ఎవరు ప్రతివాది బాడీ మైండ్ ఆత్మ. ఎప్పుడైతే ఆత్మకు సమీపంగా వెళ్ళగలిగితే దట్ బ్యూటీ ఎంతసేపు ఉంటుంది అంటే బా క్షణభంగురంగా ఉందిరా. ఇప్పుడు అమ్మాయి సీరియా వచ్చి మా ఇంట్లో ఒక రోజులా ఉంటుంది అనుకున్నాం, ఇట్లా వచ్చింది అట్లా మెరుపు తీగలా వెళ్ళిపోయింది. నా చెవిలో చెప్తోంది, మా బావగారు వాళ్ళు ఉన్నారు అంకుల్, ఈసారి ఖచ్చితంగా ఒక రోజు ఉంటాను గురువు గారు, అది కళ్ళ ముందు కలిసింది వెళ్ళిపోయింది. ఈ హ్యాపీనెస్ అనేది ఈ చెప్పలేని హాయి ఎంత అంటే క్షణికము. ఇది కామన్ పీపుల్ బా ఇంకాసేపు అది మనకి అరే జస్ట్ ఎ ఫ్రాక్షన్, కానీ ఆ కాస్తసేపు అద్భుతమైన అనిర్వచన ఆనందం పొందుతాం. కెనాట్ ఎక్స్ప్లెయిన్ బై మౌత్. అదే ఆత్మజ్ఞానికి ఎప్పుడు ఉండిపోతుంది. ఈ ఆత్మజ్ఞాని ఎప్పుడు అదే స్టేట్ లో ఉంటాడు. అంటే ఎవరు ఆత్మజ్ఞాని కావచ్చు అంటే ఎవరైనా సాధన ద్వారా ప్రతివాడు ఆత్మజ్ఞాని కావచ్చు. ఎవరికి అర్హతలు ఏం లేవు. ఎవడైతే రుజుమార్గంలో పోతుంటాడో, ఎవడైతే సమాజ హితంగా సమాజ శ్రేయస్సు ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకుని పోతుంటాడో యూ కెన్ అటైన్ దిస్ బ్యూటీ ఆఫ్ ఆత్మజ్ఞాని. అంతా తానని తెలుసుకున్న వారికి సర్వం బ్రహ్మమయంగా ఉంటుంది. సో అందుకనే అన్నారు, నువ్వు ఐ అనేది ఎవరో తెలుసుకుంటే నీకు ప్రపంచం అంతా ఉంది. ఆ ఐ హూయామయ్య అర్థం కాకుండా హూ ఆర్ యూ అని మొత్తం జీవితం 100 years బతికినా ఏం తెలియదండి. అలా తెలుసుకున్నవాడే సర్వజ్ఞుడు. దట్ ఈస్ కాల్ స్వాప్యాత్ అండి. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కువ టైం తీసుకుంటే ఎక్స్క్యూజ్ మీ సరస్వతి గారు. సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారందులకు నమస్కారం సమర్పించుకుంటూ, గురువు గారికి నమస్కారం, గురుపత్నికి వందనములు, సభ్యులకందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. అహం సత్యబోధక 2వ భాగంలో కొంతవరకు మన కుమారి బ్రహ్మరాంబ గారు చెప్పిన తర్వాత మన గురువు గారు చక్కగా 2 సూత్రాలను కూడా మరొక్కసారి పునశ్చరణ చేశారే. హేయత్వ వచనాచ స్వాప్యయాత్. ఆ పదాలకు అర్థాలు చక్కగా విడమర్చి చెప్పారు. చెప్పి అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని కూలశంకంగా కూడా విశదీకరించారు. కారణం లేని కార్యం జరగదు. ఏ కార్యం జరగాలో ఒక కారణం ఉండాలి. అది ఉపాదాన కారణం, తర్వాత నిమిత్త కారణంగా తెలియజేశారు. తర్వాత వెండి గిన్నె గురించి చెప్పారు. ఈ విధంగా ఆ 2 అసలు సూత్రవాహినిలోనండి పునశ్చరణ చేయడమే చాలా కష్టం. ఆ చేసిన దాన్ని నేను మళ్ళా పునశ్చరణ చేయడం అనేది నా అవివేకం. సో చాలా చక్కగా పునశ్చరణ చేసినటువంటి గురువు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తర్వాత సూత్రం శృతత్వాచ్ఛ. శృత అంటే శృతి, శృతి వేదము. వేదము ఈ విధంగా చెప్పింది, ఏ విధంగా చెప్పింది అనేటువంటి విషయాలు ఈ సూత్రంలో తెలియజేయబడుతుందండి. ఏం చెప్పిందంటే బ్రహ్మ పరమేశ్వరుడు ఒకటే, వారికి అభేదము కలదు. అభేదం అంటే భేదం లేదు. సర్వజ్ఞుడు బ్రహ్మమే జగత్ కారణమని శృతి యందు చెప్పబడి ఉండటం వల్ల కూడా ఈ దివ్య రూప వర్ణన చేయబడినది. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఈ జగత్తుకి కారణం ఏమిటి? ఈ జగత్ అంటే పుట్టడం పోవటం. ఈ పుట్టడానికి పోవడానికి ఎవరు కారణం అంటే సర్వజ్ఞుడకు బ్రహ్మమే కారణం. ఇందాక మన గురువు గారు చెప్పారు ఏమనంటే పుట్టటానికి ప్రకృతే పరమాత్మ, కానీ పరమాత్మ ప్రకృతి కాదు, అది వేరు. ఈ విధంగా పుట్టటానికి తర్వాత పెరగటానికి మళ్ళా అందులో లయం అవుతుంది అనమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే బ్రహ్మ. ఆయనే ఉపాదాన కారణము మరియు నిమిత్త కారణము.
అదే మరీ కూడా చెప్తున్నారు అనమాట. ఉపాదాన కారణానికి నిమిత్త కారణానికి మనకి చక్కటి ఉదాహరణ వెండి గిన్నె గురించి తెలియజేశారు. కంసాలి, వెండి గిన్నె, వెండి, ఆ మూడింటితో మనకి ఉపాదాన కారణము తర్వాత నిమిత్త కారణము చాలా చక్కగా వర్ణించబడింది. అయితే బ్రహ్మము సంకల్పాది గుణములను వాచ్యార్థములనే కలిగి ఉన్నది. బ్రహ్మము సంకల్పిస్తారండి. సంకల్పించేది ఆయన అనేక గుణాల్లో గుణము. ఆ గుణములను వాచ్య అంటే మాట, అర్థములనే కలిగినది. బ్రహ్మము నిర్విశేషమని వర్ణించు శృతివాక్యములను సమస్త కళ్యాణ గుణాత్మంగా వర్ణించుతున్నవి. ఈ బ్రహ్మము నిర్విశేషమండి, శేషం అనేది ఉండదు, అది పూర్ణము. ఆ పూర్ణాన్ని పూర్ణంతో డివైడ్ చేస్తే వచ్చేది పూర్ణమే. ఆ పూర్ణాన్ని మళ్ళా మల్టిప్లై చేస్తే పూర్ణంతో పూర్ణమే. పూర్ణానికి మళ్ళా పూర్ణం కలిపితే పూర్ణమే. పూర్ణంలోంచి మళ్ళా పూర్ణం తీస్తే పూర్ణమే. అంటే అక్కడ శేషం ఏమీ ఉండదు, అదే నిర్విశేషము. అదొకటి. దీనికి ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు, విశేషము. ఆ విశేషానికి కూడా ఇంకా పోలిక అనేది ఉండదు అనమాట. అది ఆ విధంగా రెండో అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే బ్రహ్మము యొక్క గుణము ఏమిటంటే నిర్విశేషము. ఆయన పూర్ణుడు, పరిపూర్ణుడు. శృతివాక్యము విశ్వము నుండి సూచించే బ్రహ్మము నిర్విశేషము. ఈ శృతివాక్యం ఉంది కదా, బ్రహ్మమే జగత్కారణమని, దీని విశ్వం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే బ్రహ్మము నిర్విశేషం అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఉపనిషత్తులు బ్రహ్మమునకు కానీ ఈశ్వరునకు కానీ ఎట్టి వ్యత్యాసమును తెలుపుటలేదు. వేదముల యొక్క సారం ఉపనిషత్తులు కదా. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత, ఈ మూడు కూడా మనం ప్రస్థానత్రయము అని అంటాం కదా. సో ఇటువంటి ఉపనిషత్తులు ఈ బ్రహ్మమునకు కానీ పరమేశ్వరునకు కానీ ఎటువంటి భేదము లేదు అని తెలియచేస్తుంది అనమాట. అంటే బ్రహ్మమే ఆనందము, ఆనందమే పరమేశ్వరుడు, అదే పరమాత్మ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. వేదాంత వాక్యములన్నిటి చేత జగత్కారణము చేతన వస్తువే అని తెలుసుకొనవలెను. ఈ వేదాంతంలో అనేక వాక్యాలు, ఇప్పుడు ఈ సూత్రవాహినిలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదండి. ఆ వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఈ జగత్కారణం చేతన వస్తువు అంటే, చేతన అంటే జడానికి ఆపోజిట్ అనమాట. అంటే చలించేది, చలనము కలిగినది, కదలిక కలిగినది. సో ఈ జగత్తుకి కారణం అంటే చలనము కలిగినదే అని తెలుసు. ఆ చలనము కలిగినది ఏమిటి అంటే అది పరమాత్మే. ఇప్పుడు జగత్తు జడమైనదే అయి ఉండిన ఆకర్షణమై ఉండుటకు కారణమేమి అని కొందరు శంకింతురు. ఒకవేళ జగత్తు జడం అనుకోండి, దాంట్లో చేతన అనేది లేదు. జడం అంటే ఒక రాయిలా, ఒక దిమ్మలాగా కదలిక లేకుండా అట్లాగే ఉండిపోతుంది. ఆ విధంగా కదలిక లేకపోతే ఇంకా దాంట్లో ఆకర్షణ ఏముంటుంది? ఏమీ ఉండదు అనమాట. అయితే ఆకర్షణమై ఉండుటకు కారణం ఏమి అని కొందరు శంకిస్తారు. జడమైనది ప్రకాశరహితమైనది అయి ఉండిన అట్లే పడి ఉండవలన కదా. ఒకవేళ ఈ విశ్వమే లేదా ఈ జగత్తే జడమైనది, కదలిక లేనిది, ప్రకాశం అనేది లేకుండా, ఇప్పుడు రాయి ఉందనుకోండి, ఒక పాషాణము, అది చీకట్లో మనకు కనపడదు, ఎందుకంటే దానికి ప్రకాశం అనేది లేదు, అది జడ పదార్థం. ఆ విధంగా దానికి స్వతసిద్ధ ప్రకాశము లేకపోతే సూర్యకిరణాల వల్ల, చంద్రకిరణాల వల్ల మనం ఈ జడ పదార్థాన్ని చూడగలుగుతున్నాం అనమాట. ఈవెన్ చేతన వస్తువులు కూడా, వాటిని కూడా చూడగలుగుతాము ఈ సూర్యప్రకాశం వల్ల, చంద్రప్రకాశం వల్ల. లేకపోతే వాటిని కూడా చూడలేం, కనీసం వాటి కదలిక వల్ల కనీసం అక్కడ చెట్టు ఉందని తెలుసుకుంటాం. కానీ కదలిక లేని రాయ ఉంటే అక్కడ ప్రకాశం ఉండదు కాబట్టి దాన్ని తన్నుకుని పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంచేత జడమైనది ప్రకాశరహితమైనది అయి ఉండిన అట్లే పడి ఉండవలన కదా, అట్లు కాదు, ఆ విధంగా కాదు అంటున్నారు స్వామి. పరమాత్మ ఉపాదాన నిమిత్త కారణములతో అంతర్బాహ్యములందు ఉన్నాడు కనుక దీనికి ఇంత ప్రకాశము, ఆకర్షణ. అంటే పరమాత్మ ఉపాదాన నిమిత్త అంటే ఉపాదాన కారణము. ఇందాక మన గురువు గారు చెప్పారనమాట,
పరమాత్మే ఉపాదాన కారణం, పరమాత్మే నిమిత్త కారణం. ఏ విధంగా అయితే ఒక వెండి గిన్నె తయారు చేయడానికి వెండి ఉపాదాన కారణం, ఆ చేసే కంసాలి నిమిత్త కారణం, అక్కడ తయారైన వస్తువు వెండి గిన్నె. అదే విధంగా భగవంతుడే ఇక్కడ ప్రపంచాన్ని ప్రకృతిని సృష్టిస్తాడు. ఆ సృష్టించిన దాంట్లోంచి ఎవరో అతను అప్పుడు నిమిత్త కారణం అవుతాడు. సో అక్కడ ఉపాదానం సృష్టించింది కూడా పరమాత్మే. కాబట్టి ఉపాదానము నిమిత్త కారణాలు కూడా పరమాత్మ అన్నమాట. అంటే అంతర్బాహ్యములందు ఉన్న, అంతరంటే లోపలను మళ్ళా బయట మనకు కనపడేది కూడా విశ్వం అన్నమాట, ప్రపంచం, జగత్తు. అందులో పరమాత్మ ఉన్నాడు. అందువల్లనే ఈ ప్రపంచానికి లేదా ఈ జగత్తుకి ఇంత ప్రకాశము, ఆకర్షణ అని చెబుతూ దానికి చక్కటి ఉదాహరణ తెలియచేస్తున్నారు స్వామి. పిష్టాదిర్గుణ సంపర్కాత్. పిష్టము అంటే పిండి, అది ఏ పిండి అయినా ఎండొచ్చు. బియ్య పిండి కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, లేకపోతే బేడలు అంటారు. బేడలు అంటే ఇక్కడ పప్పు దినుసులు అనమాట. అనంతపురం అటువైపు బేడలు అంటారు, బళ్ళారి అటువైపు. సో బేడలు అంటే పప్పు దినుసులు, వాటి పిండి కావచ్చు. ఆ పిండికి ఎట్టి రుచి లేకపోయినప్పటికీ, నిజంగా పిండి నోట్లో వేసుకుంటే ఏ రుచి ఉండదో, అది ఏ పిండో కూడా మనకు తెలియదు అనమాట. అయితే అటువంటి పిండికి గుడము అంటే బెల్లం అనమాట. ఆ బెల్లం సంపర్కం అంటే కలిపితే ఒక చక్కటి రుచి ఏర్పడుతుంది. ఇప్పుడు బియ్యం పిండికి బెల్లం కలిపితే చలిమిడి అంటాం కదా, అది తయారవుతుంది. అది చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా వివిధ పిండిలతో కలిపితే కూడా డిఫరెంట్ రుచులు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే విధముగా ఈ ప్రపంచమున ఎక్కడ ఎక్కడ ఆకర్షణ సౌందర్యము ఉండునో అది అంతయు పరమాత్మ స్వరూపము కానీ వేరు కాదు అని స్పష్టమగుతున్నది. ఈ ప్రపంచాన్ని మనం ఇక్కడ ఈ పిండితో పోల్చుకోవచ్చండి. అది ఆకర్షణగా ఉండి సౌందర్యంగా ఉందంటే పరమాత్మ అనేటువంటి బెల్లంతో సంపర్కం కలిగింది కాబట్టి అది మనకి ఆకర్షణీయంగా, అందంగా కనబడుతుంది అనేటువంటి విషయం మాత్రం మనకి చాలా క్లియర్గా అర్థం అవుతుందని చెప్తున్నారు స్వామి. శృతి వాక్య ప్రకారం అంటే వేదవాక్యం ప్రకారము ఈ జగత్తును ఆయనే సృష్టించి, ఆయనే పోషించి, ఆయనే లాలించి, ఆయనే పాలించి కడకు ఆయన ఎందే లయం చేసుకుంటున్నాడు. ఇదంతా జగన్నాటకం అన్నమాట. ఈ జగన్నాటక సూత్రధారి, సృష్టించేది ఆయనే, పోషించేది, పోషణకై కావాల్సినటువంటి వస్తువులను, పదార్థాలని, సకల జీవరాశులకు కూడా వివిధ పోషక పదార్థాలు కావాలి, వాటిని సృష్టించేది, పోషించేది ఆయనే. తర్వాత వాటిని లాలిస్తాడు. లాలించడం అంటే ఇక్కడ కష్టం వచ్చినప్పుడు కొంచెం సహనము, ప్రేమ, అటువంటి లాలన వచనములు లేకపోతే లాలన చేతనలతో లాలించి వాటిని పాలించి తర్వాత వాటిని తన యందే లయం చేసుకుంటున్నాడు అనమాట. జగత్తునకు కర్త, భోక్త, భర్త ఆ పరమాత్మ అని శృతి చాటుతున్నది. సో ఈ ఇన్ని ఉదాహరణ ద్వారా మనకు అర్థం ఏమవుతుందంటే ఈ జగత్తుకి కర్త చేయువాడు, భోక్త అనుభవించేవాడు, భర్త భరించేవాడు అంతా కూడా పరమాత్మే. అంటే సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మ. ఏ విధంగా కానీ ఈ సృష్టి కొంచెం ఆకర్షణీయంగా, అందంగా ఉండి కనబడుతున్నది అంటే దానికి అర్థము, కారణము భగవంతుడు పరమాత్మ ఉండటమే. ఏ విధంగా అయితే పిండితో బెల్లంతో పిండి కలిసినప్పుడు ఆ పిండికి ఏ విధంగా రుచి వస్తుందో అదే విధంగా ఈ సృష్టి యందు ఉన్నటువంటి పదార్థాలతో పరమాత్మ ఉన్నప్పుడు, అంతర్బాహ్యందు ఉన్నప్పుడు దానికి సౌందర్యం ఏర్పడుతుంది. దాన్ని మనం చూడగలుగుతాం. అది మనల్ని ఆకర్షిస్తుంది, మనం దాన్ని ఆకర్షిస్తాము. అది మనకి కావాలని కోరుకుంటాం అన్నమాట. అంటే జడ పదార్థం మనం కోరుకోం జనరల్ గా, కానీ మనకి చేతన కలిగినటువంటి, సౌందర్యము కలిగినటువంటి, అంటే పరమాత్మతో లయమైనటువంటి, పరమాత్మతో కూడుకున్నటువంటి పదార్థాలే మనం కోరుకుంటాం అనేటువంటి విషయం ఒకటి అర్థమవుతుంది. రెండోది ఏమిటంటే ఈ జగత్తుకు కర్త, భోక్త, భర్త మూడు కూడా ఆ పరమాత్ముడే అనేటువంటి విషయాన్ని ఈ శృతులు తెలియచేస్తున్నాయి అన్నమాట. తర్వాత మూడో విషయం ఏంటంటే బ్రహ్మము ఆనంద రూపమని కూడా శృతి నిరూపించుతున్నది. ఈ బ్రహ్మం గురించి చెప్తున్నారు కదా, ఈ బ్రహ్మం ఆనందమయుడు, ఆనంద రూపం. ఆనందమే బ్రహ్మ, బ్రహ్మమే ఆనంద. ఆత్మస్వరూపమును గురించి
మొదటిది అన్నమయుడనియు, ప్రాణమయుడనియు, మనోమయుడనియు, విజ్ఞానమయుడనియు నిర్వచనము చేసి అనంతరం ఆనందమయుడని ఇవన్నీ బ్రహ్మమునందే ప్రయుక్తమగుట వలన ఆనందమయాత్మ బ్రహ్మమే అని తలంచవచ్చును. ఇది చాలా పెద్ద వాక్యం అండి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. పరమాత్మ ఆత్మస్వరూపుడు. ఈ ఆత్మ మానవునందు ఉన్నది. మనం చాలాసార్లు తెలుసుకున్న విషయం మరొక్కసారి అంటే డిఫరెంట్ గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, వివరించారు. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే మానవుడులో 5 కోశాలు ఉంటాయి. 5 షీట్స్ అంటాం కదా. ఆ 5 కోశాల్లో, పంచకోశాల్లో మొదటిది అన్నమయ కోశం. అదే అన్నమయుడు అన్నారు. తర్వాత ప్రాణమయము, తర్వాత మనోమయం. వీటన్నిటి గురించి మనం చాలాసార్లు నిర్వచించుకున్నాము, విపులీకరించుకున్నాము, ఉదాహరణ పూర్వకంగా తెలుసుకున్నాము. అదే వరుణుడు తర్వాత భృగు మధ్య జరిగిన సంభాషణ బట్టి కూడా మనం 2-3 సార్లు కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. కాబట్టి దాని గురించి మరొకసారి విపులంగా చెప్పవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తుందండి. సో ఈ 5 షీట్స్ అన్నమాట. ఈ చివరి ఏంటి ఆనందము. ఆ ఆనందాన్ని చేరాలన్నమాట. అదే బ్రహ్మ అని మనకి వేదం తెలియచేస్తుంది. బ్రహ్మమే పరమానందం, పరమానందమే బ్రహ్మ, అదే బ్రహ్మానందం. ఆనందంలో ఎన్నో రకాలనే, మనుష్యానందము, బృహస్పతి ఆనందము, అదేంటి ప్రజాపతి ఆనందము, ఈ విధంగా ఎన్నో ఆనందాలని కట్టకడపటి వచ్చేది బ్రహ్మ ఆనందం. అంటే ఈ బ్రహ్మానందం మానవానందానికి ఎన్నో కోట్ల 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 రెట్లు ఉంటుంది అనమాట. సో ఇటువంటి బ్రహ్మానందాన్ని చేరుకోవడమే జీవిత లక్ష్యము. అంటే బ్రహ్మమును చేరుకోవడము, పరమాత్మను చేరుకోవడం అంటే ఆనందాన్ని పొందడం అనమాట. అదే మన జీవిత లక్ష్యం అని మనం గతంలో కూడా తెలుసుకున్నామండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములన్నీ ఒకదానికంటే ఒకటి సూక్ష్మ రూపమును ధరించి ఆనందమయ రూపుడైన బ్రహ్మకు ఉపాధులుగా ఏర్పడినవనియు తలంచవచ్చును. సో ఈ 4 కోశాలు కూడా ఉపాధులు అనమాట. దేనికి? బ్రహ్మను చేరడానికి. ఆ బ్రహ్మ ఎవరంటే ఆనందమయుడు. సో ఆనందమయుడైనటువంటి ఆ బ్రహ్మ సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే ఈ 4 కోశాలు కూడా ఉపాధులు. అవి ఆధారం. వాటిని ఆధారంగా చేసుకొని మనం ఈ 5వ షీట్ కి మనం చేరుకోగలము. మళ్ళీ ఇంకా చాలా చక్కటి ఉపమానంతో స్వామి తెలియచేస్తున్నారండి ఈ కోశాల గురించి. అన్నమయం కోటు, ఇది స్థూలమైనది. ఇప్పుడు ఒక వ్యక్తి కోటు వేసుకుని, షర్టు వేసుకుని, లోపల బనీన్ వేసుకుని ఇట్లా ధరిస్తాడు కదా, వాటితో పోలుస్తున్నారు స్వామి ఇక్కడ మనకి. అన్నమయము అనేది చాలా స్థూలమైనది, అది కోట్ లాంటిది అనమాట. దానికంటే సూక్ష్మమైన దాన్ని అంటే ఈ కోటు ఒక వ్యక్తి ధరిస్తాడంటే ఆ లోపల ఒక షర్ట్ ఉంటుంది. ఆ షర్ట్ని తర్వాత ఏవో ఉంటుంది కదా, అది టై అట్లాంటివి, వాటినన్నిటిని కూడా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి అది స్థూలమైనది. సో దానికంటే సూక్ష్మమైన దాన్ని కాపాడుస్తూ వస్తుంది. ఆ సూక్ష్మమైనది ఏంటంటే ప్రాణమయం అన్నమాట. దాన్ని కానీ విచారణాత్మక భావించిన ప్రాణము కంటే సూక్ష్మమైనది మనోమయం, దానికంటే సూక్ష్మమైనది మనోమయం అనమాట. దేహ ఇంద్రియములను వాటిని ఆచరణ యోగ్యంగా నడిపించి ప్రాణశక్తిని స్తంభింపచేసినది మనోమయం. కనుక అది ప్రాణము కంటే బలవత్తరమైనది, ప్రాణము కంటే బలమైనది మనోమయం అనమాట. దానికంటే సూక్ష్మమైనది విజ్ఞానమయం, మనోమయం కంటే సూక్ష్మమైనది విజ్ఞానమయం. నిత్య అనిత్య విషయ పరిశీలనలో నిమగ్నమై ఆనందములకు అతి సమీపమున నుండుడి చేత ఆనందమే బ్రహ్మానుభూతి నిరూపించుచుండును. నిత్యము అనిత్యము విషయ పరిశీలన అంటే ఇక్కడ మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉండాలన్నమాట. ఆ విచక్షణ జ్ఞానంతో మనము నిత్యమేది అనిత్యమేది అని పరిశీలన చేసినప్పుడు మనకి ఆనందానికి అతి సమీపంలో ఉండటానికి ప్రయత్నం చేయవచ్చు. దానికి సాధనా మార్గాలు చాలా అవసరం అన్నమాట. ఆ ప్రయత్నాలు చేయటం వలన బ్రహ్మ అనుభూతిని అంటే ఆనందాన్ని మనం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని
తెలియజేస్తుంది. ఇందాక నేను చెప్పింది స్వామి తెలియజేస్తున్నారండి. ఇంకా స్వామి చెప్పింది నేను చదివి చెప్పాను కానీ నా సొంతం కాదండి. మనము దేహ రక్షణకై అనేక విధములైన దుస్తులు ధరించుము. ముందు బనియన్, తర్వాత షర్టు, ఆ తర్వాత కోటు, దానిపై శాలువ. అయితే మనము మన హృదయాన్ని చూడవాలంటే ఇవన్నీ వేసుకుంటాం, అద్దంలో చూసుకుంటాం, చాలా టిప్ టాప్ గా అందంగా తయారవుతాం, బయటికి వెళ్తాం. కానీ మన హృదయాన్ని చూడవాలంటే ఏం చేయాలి? మొదట స్థూలమైనటువంటి అన్నిటికీ ముందున్నటువంటి శాలువాన్ని తీసేయాలి, ఆ తర్వాత కోటును తీయాలి, ఆ తర్వాత షర్ట్, ఆపై బనీని తీసినప్పుడే మనం హృదయాన్ని చూడగలం. అదేవిధంగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములను అను ఉపాధులను విసర్జించినప్పుడే ఆనందమయమైన ఆత్మ బ్రహ్మస్వరూపముగా కనిపించును. ఏ విధంగా అయితే మనము మన శరీరంపై రక్షణ నిమిత్తము అనేక వస్త్రాలను ధరిస్తూ ఉంటాము, ఒక్కొక్కటి తీస్తే మన హృదయం ఏ విధంగా అయితే గోచరిస్తుందో అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మనని ఆవరించి ఉన్నటువంటి 4 కోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అనేటువంటి కోశాలని దాటితే మనం ఎక్కడికి వెళ్తామో ఆనందమయ కోశానికి చేరుకోవడం. సో ఈ విధంగా ఆనందమయుని వరకు చేయు ప్రయాణమే జీవిత ప్రయాణము. అంటే మనం 100 ఏళ్ళు బతికాం, 120 ఏళ్ళు బతికాం, అది లెక్క కాదు. ఈ ఆనందమయ కోశాన్ని అంటే బ్రహ్మను చేరుకోవడమే మన జీవిత గమ్యము, మన జీవిత లక్ష్యము అని ఈ సూత్రం మనకి తెలియజేస్తుంది. కలకాలం కాకిలా బతకడం కంటే కొన్ని రోజుల కోకిల్లా బతకడం మంచిదని అంటారు. హంసలాగా ఒకరోజు బతికినా పర్వాలేదు అని అంటారు కదా. ఆ విధంగా మనం బ్రతికేది మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ జీవన గమ్యాన్ని చేరుకోవడానికి. ఇదంతా ప్రయాణం అన్నమాట. ఆ జీవన గమ్యం ఏంటంటే ఆనందాన్ని అనుభవించడం, అదే బ్రహ్మము. దీనిని మరికొందరు ఆనందాత్మ పరమాత్మ కాగా విజ్ఞానమయాత్మ జీవాత్మ అని వాదించుతూ వచ్చేది. ఇందాక మన గురుగారు చెప్పారు జీవాత్మ గురించి, పరమాత్మ గురించి. కొందరు ఏమంటారంటే ఆనందాన్నే, ఆనందమయమైన ఆత్మనే అదే పరమాత్మ అంటారు, విజ్ఞానమయ ఆత్మన జీవాత్మ అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే బ్రహ్మకు బాహ్య ఆధారము ఏమీ అక్కర్లేదు. బ్రహ్మకి ఏం ఆధారం కావాలండి? ఏమీ ఆధారం అక్కర్లేదు. అది నిర్వికారం, నిరంజనం, నిత్య బుద్ధ శుద్ధమైనటువంటి ఆ బ్రహ్మ, దానికి ఎటువంటి ఆధారము అక్కర్లేదు. బ్రహ్మము స్వప్రకాశము, స్వప్రతిష్టము. బ్రహ్మకు తనంతట తానే ప్రకాశించే శక్తి ఉంది. ఎవరి నుంచి ఎటువంటి శక్తి తీసుకుని తను ప్రకాశించాల్సిన అవసరం లేదు. స్వప్రతిష్టము, తనంతట తానే ప్రతిష్ఠింపబడ్డాడని, తనంతట తానే పుట్టాడు అనుకోవచ్చు అనమాట. మరి స్వయంభూ అనమాట ఇంకో విధంగా చెప్పుకోవాలంటే. మరికొందరు పరాశక్తి ఆనందమయాత్మ అని, కొంతమంది ఏంటంటే పరాశక్తి ఉంది కదా, ఆ పరాశక్తి ఆ ఆనందమయాత్మ అని చెప్తారు. దానినే పరాకాశమని పేర్కొన్నారు, పర ఆకాశము అని కూడా పేర్కొన్నారు. ఇవన్నీ కూడా వారి వారి భావన సూచనలు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని వ్యక్తీకరిస్తున్నారంట. ఒక వస్తువు చూసినప్పుడు అంటే ఒకే వస్తువు ఉంటుంది అక్కడ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనపడుతుంది అనమాట. ఒక్క సూర్యుడు, ఒక పద్యం ఉందండి చిన్నప్పుడు చదువుకున్నది, ఒక సూర్యుడు తాను ఒక్కొక్కరికి తోచు పోలికని ఏ దేవుడు అనేది చదువుకున్నా. అంటే దేవుడు ఉండేది ఒకడే, ఒక సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తోస్తూ ఉంటాడు. ఆ విధంగా పరమాత్మ కూడా అందరికి అన్ని రకాలుగా కనిపిస్తాడు అని తెలియచేస్తున్నారు అనమాట. ఉండేది ఒక్కడే సూర్యుడు, అదేగా ఉండేది పరమాత్మ ఒక్కడే అనమాట. అదే బ్రహ్మ. ఆ బ్రహ్మకు బ్రహ్మనే ఆధారం. బ్రహ్మకి ఎవరు ఆధారం? బ్రహ్మనే ఆధారం అంతే. బ్రహ్మమునకు మూల భేదము లేనందున ఆనందమయాత్మగా బ్రహ్మనే నిర్దేశించవచ్చు. అసలు బ్రహ్మకి ఏమన్నా మూల భేదం ఉందా అండి? ఏ భేదము లేదు, అభేదం అనమాట. అంచేత
అతనే ఆనందమయాత్మగా. అదే మళ్ళా చెప్తున్నారు స్వామి డిఫరెంట్ వర్డ్స్ లో మనకి ఇంకొంచెం బాగా అర్థం కావడానికి. ఆనందమయాత్మగా నిర్దేశించవచ్చు. ధర్మము కంటే ధర్మ స్వభావము వేరు కాదు కదా, అంతే కదండి. ధర్మము అంటాము. ఆ ధర్మం ఎలా ఉంటుంది, దాంట్లో ధర్మ స్వభావం ఉండాలన్నమాట. పెద్దల్ని గౌరవించడం ధర్మము, దాని స్వభావం ఏంటి, పెద్దల్ని గౌరవించడం. సో ఆ స్వభావం ఆ ధర్మంలోనే ఉందన్నమాట. కాబట్టి ధర్మము ధర్మ స్వభావము వేరు కాదు. అట్లాగే చక్కెర తీపి వేరు కాదు. ఆ విధంగా మనం వేరు కాదు. అదే విధంగా ఆత్మ కంటే బ్రహ్మ వేరు కాదు. ఆనందాత్మ పరమాత్మయే కానీ జీవాత్మ కాదు, ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఆత్మ కంటే, ఇక్కడ ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ ఆనందాత్మ. సో అటువంటి ఆనందాత్మ జీవాత్మ మాత్రం కాదు. ఇందులో జీవ పరమాత్మ అభేద ప్రసక్తియే లేదనియు, ఆనందము అప్రమేయము, ఆనందమయమనగా ఆనందమే అని అర్థము. ఆనందం ఎలా ఉంటుంది, ఆనందం అంటే ఆనందమే, దానికి డెఫినేషన్ అంటూ ఏమీ లేదు, దాన్ని మనం నిర్వచించలేము, అనిర్వచనీయమైనది ఆనందము. కాబట్టి ఇక్కడ జీవ పరమాత్మల అభేద ప్రసక్తి, ఇంకా జీవాత్మ కాదని చెప్పాం కాబట్టి జీవాత్మ పరమాత్మకు అభేదము అని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఆనందము అప్రమేయము, దానికి ఏది పోల్చలేమండి, దానికి ఉపమేయాలు ఏమీ లేవు. అది అదే, దానంతటా అదే సృష్టించబడింది, అది స్వప్రకాశం, స్వయంభూ. కాబట్టి దాన్ని మనం ఏమి నిర్వచించలేము. కాబట్టి ఆనందమయమనగా ఆనందమే అని అర్థము. ఈ ఆనందము లౌకికంగా కూడా ప్రతి జీవి యొక్క స్వభావము కనుకనే ఆనందమును ప్రతి మానవుడు కోరుచున్నాడు. నాకు ఆనందం కావాలని అంటాడు కానీ నాకు దుఃఖం కావాలి, కష్టం కావాలని ఎవరు కోరుక. కోర్స్ కుంతీదేవి కోరింది అనుకోండి, కృష్ణ పరమాత్మ నువ్వు దూరం అవ్వకుండా ఉండాలంటే మాకు ఎప్పుడు కష్టాలే కావాలని. కానీ ప్రతి జీవి కూడా అట్లాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ ప్రతి జీవి కూడా ఆనందాన్ని, అంటే ఆ కష్టం కోరుకోవడంలో కూడా అర్థం ఉందండి. ఆ కష్టాలు కోరుకోవడం వల్ల భగవంతుడు దగ్గర అవుతాడు కాబట్టి ఆనందాన్ని పొందుతున్నారు అనమాట. సో ఇండైరెక్ట్ గా చూసుకుంటే కష్టాన్ని కోరేవాళ్ళు కూడా ఆనందాన్నే కోరుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆనందాన్నే ప్రతి మానవుడు కోరుకుంటాడు కానీ దుఃఖాన్ని కానీ బాధల్ని కానీ కన్నీటిని కానీ ఎవరూ కోరుకోరు. ఇట్టి ఆనంద నిమిత్తమై జీవులు ఎన్నింటినో త్యాగము చేయుచున్నారు. ఆనందం కోసం జీవులు ఎన్నింటినో త్యాగం చేయుచున్నారు. అయితే ఆనందమును బాహ్య వస్తువులందు వెతుకుట ఒక అజ్ఞానం. కానీ ఆనంద నిమిత్తమై జీవుల్ని ఎన్నింటినో త్యాగం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకు ఆనందం కావాలంటే కొన్ని ఇప్పుడు చిలకని పట్టుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ పంజరంలో పెడతామండి, పాపం దాని స్వేచ్ఛనంతా హరించేస్తున్నాం అనమాట. అలాగే ఇంకా నేను చెప్పకూడదు కానీ మాంసాహారులు కొంచెం వాటి గురించి కొన్ని జీవాలని కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా వాటిని త్యాగం చేస్తుంది ఎందుకు, మన ఆనందం కోసం అనమాట. అయితే ఆనందమును బ్రహ్మ బాహ్య వస్తువులు ఎందుకు వెతుకుటే ఒక అజ్ఞానం. బాహ్య వస్తువుల్లో ఆనందం ఉంది అని అనుకోవడం చాలా అజ్ఞానం అనమాట. ఒక వస్తువు ఏదైనా కొనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఓ మంచి నెక్లెస్ వజ్రాలు ఏదో కొనుక్కుంటే ఆనందం ఉంటుంది. అది ఎంతకాలం అండి, కొంతకాలమే. ఆ తర్వాత దాని మీద ఎటువంటి కోరిక ఏదన్నా అది ఎవరికో ఇచ్చేస్తాం అనమాట మనం. సో ఈ విధంగా అది తత్కాలం మాత్రమే. అటువంటి బాహ్య వస్తువు నుండి వచ్చే ఆనందం మాత్రం తత్కాలమే, అది మాత్రం శాశ్వతం కాదు. సర్వం పరవశం దుఃఖం. ఇక్కడ పరవశం, పర ప్లస్ వశం. పరవశం అంటే ఇక్కడ పరవశించిపోవడం కాదు, ప్రపంచం అని అర్థం అనమాట. ఈ సర్వం కూడా ఈ ప్రపంచమయమైనప్పుడు అందులో దుఃఖమే ఉంటుంది. అట్లా కాకుండా సర్వం ఆత్మవశం సుఖం. ప్రతిదీ కూడా ఆత్మవశం అయితే, ఆత్మకు సంబంధించినదైతే, ఆత్మ గురించి మనం వెతుకుతూ ఉంటే, ఆ ఆత్మ మనలో ఉన్న ఆత్మ పరమాత్మలో కలవాలని మనం ప్రయత్నం చేస్తే ఆనందాన్ని మనం పొందగలం అన్నమాట. అదే సర్వం ఆత్మవశం సుఖం అను సూక్తిని అనుసరించి బాహ్య వస్తువులపై తన సుఖం ఆధారపడి ఉన్నదని భావించినప్పుడు ఆ జీవుడు పరవశమై ఉండును. పరవశం అంటే ఇక్కడ మర్చిపోయాను కాదు, పరవస్తువులకు, ఇతర వస్తువులకు వశమై ఉంటాడని అర్థం. అంతేగాని పరవశము చెందాడంటారు కదా, ఆ పరవశం కాదండి. ఇతర వస్తువులకు, బాహ్య వస్తువులకు వశమై ఉంటాడని అర్థం అనమాట. తన సుఖమునకు దృశ్య వస్తువులు ప్రధానమని తలంచి
తాను వస్తువులకు వసుడై లేని దుఃఖమును అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నేను సుఖంగా ఉండాలంటే నాకు కొన్ని వస్తువులు, నేను ఏ వస్తువులను చూస్తానో ఆ వస్తువులు నాకు కావాలని కోరుకుంటాను, ఆ వస్తువులను కొనుక్కుంటాను, అనుభవిస్తాను, వాటికి వసుడైపోతాను. వసుడైపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ వస్తువులు పాడైపోవడం ఏదో అవుతుంది. అప్పుడు నాకు మిగిలేది ఏమిటి, దుఃఖమే అనమాట. కాబట్టి ఆ దుఃఖ కారణాలు అనమాట ఇవన్నీ కూడా బాహ్య వస్తువులు. అవి కొంతకాలం ఏదైనా మనం బాహ్య వస్తువులు కోరుకున్నాం అంటే అందులోంచి వచ్చేది ఆనందం కొంతకాలం ఉంటుంది, అశాశ్వతము, తత్కాలము అనమాట, తాత్కాలికము. అనేక అశాంతులకు గురి అవుతాడు ఎప్పుడు బాహ్య వస్తువులను కోరుకున్నప్పుడు. అంటే బాహ్య వస్తువులపై మనం ఆధారపడి ఉండకూడదు, పరవశుడై ఉండకూడదు అనమాట. కనుక ఆనంద ప్రాప్తిగా బాహ్య వస్తువులను, బాహ్య క్రియలను ఆశ్రయించుట సరి అయినటువంటి మార్గము కాదు. అదే ఇందాక మనం వివరించుకున్నది అదే విషయం. ఇది దుఃఖమునకు దారి. నిజమైన ఆనందమును కోరువాడు తన వాంఛలను ఆత్మవశం చేయాలి. నిజమైన ఆనందం కావాలి అని మనం కోరుకుంటే మన యొక్క వాంఛలను పరమాత్మ వశం చేయాలి. అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం ఏం కోరుకోవాలి, భగవంతుడు నా యందు ఉండాలి, భగవంతుడు నేను చూడాలి, నేను ఏ పని చేసినా ఆయనకి నచ్చాలి, ఆయన నచ్చిందే నేను చేయాలి, ఆయన మాట్లాడిందే నేను ఆచరించాలి, అనుష్ఠించాలి, ఆయన మార్గంలో నేను ప్రవేశించాలి అనేటువంటి కోరికలు ఉండాలన్నమాట. బాహ్య వస్తువులచే ఆనందమును వెదుగుట ఎండమావులను ఆశ్రయించి కడకు దాహము తీరక ప్రాణమును కోల్పోవడం జరుగుతుంది. ఎండమావులు ఉంటాయి కదండి తార్ రోడ్డు మీద, ముఖ్యంగా ఎండాకాలం తార్ రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తుంటే ఎక్కడో నీరున్నట్టు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాం, మనకి బాగా దాహం వేస్తుంది, బాటిల్స్ లేవు, బాటిల్ అన్ని ఖాళీ అయిపోయినాయి, ఎక్కడ నీరు చుక్కలేదు, పంపు లేదు, బావి లేదు, చెరువు లేదు, ఏమీ లేదు. అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎండమావులు అనమాట, నీరున్నట్టు భ్రమ కలిగిస్తుంది అనమాట. అక్కడ నీరుందని మనం వెళ్తాం అనమాట, పాప నడుస్తూనే వెళ్తూనే ఉంటాం, అక్కడ ఉండదు, అది ఇంకా మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. అలా నడిచి ఏమవుతుంది, మనకి దాహం దప్పిక ఎక్కువైపోయి డీహైడ్రేషన్ వచ్చేసి మనం పడిపోవటం, మరణించడం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి బాహ్య వస్తువులను నమ్మి అందులో ఆనందం ఉంది అని వెంపర్లాడటం వలన మనకి ఎలా ఉంటుందంటే, అది ఎండమావుల్లో నీరు ఉందని ప్రయాణం చేసి ప్రయత్నించి చివరికి ప్రాణం కోల్పోతాం కదా, ఆ విధంగానే జరుగుతుందని చెప్తున్నానంట. బాహ్య వస్తువులు లేకుండా మనం ఉండలేము, కాకపోతే అంతవరకే, వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, వాటి గురించి అంతగా వెంపర్లాడిపోకూడదు, వాటి గురించి అందులోనే ఆనందం వస్తుంది అనుకోకూడదు. మనకి అవసరమే బాహ్య వస్తువు, ఇల్లు అవసరం, ఇంట్లో కొంత సామాగ్రి అవసరం, అంతవరకే, దాని గురించి మరీ వెంపర్లాడిపోకూడదు అనమాట. ఇక్కడ ఒక విషయం, ఇక్కడ రాముడు భీముడు అన్నారు స్వామి, నిజంగా పురాణంలో ఉండేటువంటి రాముడు భీముడు కాదు, వ్యక్తుల పేర్లు అనమాట, మామూలు వ్యక్తుల పేర్లు. రాముడు భీముని ధనవంతునిగా చేసెనని కానీ, రాముడు భీముని జ్ఞానవంతునిగా చేసినని కానీ అన్నప్పుడు రాముడు ముందు తాను ధనవంతునిగాను జ్ఞానవంతునిగాను ఉండాలి. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రాముడు భీముడు. రాముడు కొంచెం ధనవంతుడు, తర్వాత జ్ఞానవంతుడు అనుకుందాం, భీముడు ధనం లేనివాడు, అజ్ఞానవంతుడు. సో ఎప్పుడైతే రాముడు భీముడు ఒక చోట చేస్తారో అప్పుడు రాముడు భీముని జ్ఞానవంతునిగా చేశాడు అన్నప్పుడు కానీ, అంటే రాముడి జ్ఞానం ఉంటేనే కదా భీముడిని, అంటే భీముడు అనేటువంటి వ్యక్తిని తనలో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి విషయాలు కొంతవరకు చెప్పగలడు. అసలు రాముడికే జ్ఞానం అయితే ఏం చెప్తాడు, ఏమీ చెప్పలేడు. అదేవిధంగా రాముడు అనేవాడు ధనవంతుడైతే కదా పేదవాడు అయినటువంటి భీముడికి కాస్త ధనాన్ని ఇచ్చి ఆ దారిద్రాన్ని పోగొడతాడనమాట. అంతేగాని రాముడి దగ్గరే ధనం లేకపోయినా జ్ఞానం లేకపోయినా భీముడికి ఏమి ఇస్తాడు, ఏమీ ఇవ్వలేడు. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు అజ్ఞాని మాట్లాడుకుంటే అక్కడ ఏమీ ఉండదు. అదేవిధంగా ధనహీనులు ఉంటే కూడా ఏమీ జరగదనమాట. అక్కడ అజ్ఞానిగా ఉండిన భీముని ధనవంతునిగాను జ్ఞానిగాను ఏ విధంగాను చేయగలడు. కనుక భగవంతుడైన బ్రహ్మ ఆనందమయుడుగా ఉండుట చేతనే ఇతరులకు ఆనందం ఇచ్చుచున్నాడు. బ్రహ్మ ఆనంద స్వరూపుడే కదా, ఆనందమయుడు. ఆనందమే ఆయన సొంతం. బ్రహ్మే ఆనందం, ఆనందమే బ్రహ్మ.
కాబట్టి ఆనందమైనటువంటి ఆ బ్రహ్మ మనం మన సాధన చేసి ఆ బ్రహ్మ పదార్థానికి చేరుకున్నప్పుడు ఈ 4 షీట్స్ ని కూడా మనం దాటినప్పుడు ఆనందమయ కోశం అంటాం కదా, అక్కడికి చేరుకోగలం అన్నమాట. 4 కోశాలు దాటేసి 5వ కోశము ఆనందమయ కోశానికి మనం చేరుకోగలం. ఎందుకు? బ్రహ్మ ఆనందమయుడు కాబట్టి. నలుగురికి ఆనందం ఇచ్చేసాడు అనుకోండి, ఇంకా ఆయన దగ్గర ఆనందం ఉండకుండా ఉండదు. అది అనంతం, అనంతం అనిర్వచనీయం అనమాట. ఆనందం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు అనుకోండి, నలుగురికి 25,000 ఇచ్చేసాను అనుకోండి, నా దగ్గరే ఉంటుంది, సున్నా ఏం ఉండదు. ఇవన్నీ కూడా కరిగిపోయేవి, అయిపోయేవి. కానీ ఆనందమైనటువంటి బ్రహ్మ నిత్యానందుడు, సచిదానందుడు, నిర్వికల్ప సమాధుడు. కాబట్టి అటువంటి అనంత ఆనందమయుడుగా ఉన్నటువంటి బ్రహ్మ ఆనందాన్ని మనకు పంచి ఇచ్చినప్పటికీ కూడా ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఆనందం ఆ విధంగానే ఉంటుందన్నమాట. తాను సకల జ్ఞాన సంపన్నుడు కావటం. ఇక్కడ మనం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మేడం. ఒక 1000 క్యాండిల్స్ వెలిగించాలనుకోండి, 1000 అగ్గిపూల అక్కర్లా, ఒక్కటి చాలు. ఒక క్యాండిల్ నుంచి 1000 క్యాండిల్ వెలిగించినా మొదటి క్యాండిల్ తన వెలుగునే కోల్పోదు. అవునండి, అవునండి. మంచి ఉదాహరణ, మంచి ఉపమానం అండి. తాను సకల జ్ఞాన సంపన్నుడు కావటం చేతనే సర్వులకు జ్ఞానోదయం కలిగించేవాడు. ఇప్పుడు మన గురువు గారు చెప్పారు, ఒక క్యాండిల్ అగ్గిపుల్లతో వెలిగిస్తాం, అగ్గిపుల్ల పడేస్తాం, కానీ ఆ క్యాండిల్లో ఆ వెలుగు అన్నిటికీ అందిస్తుంది అనమాట. తాను కరిగిపోతూ కూడా అందిస్తుంది, కొవ్వొత్తైతే. కాబట్టి వెలుగు అనే సూర్యభగవానుడు మనకి ఎంత వెలిగించినా, ఈ ప్రపంచంలో విశ్వానికి ఎంత వెలిగించినా ఆయనలో వెలుగు తగ్గిపోతుందా? తగ్గిపోదు అనమాట. అది అనంతము. అలాగే బ్రహ్మ కానీ జ్ఞాన సంపన్నుడు, తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు ఇతరులకి జ్ఞానోదయం అవుతుంది. ఆనందమైనటువంటి బ్రహ్మ ఆనందం ఇచ్చినప్పుడు ఇతరులకి ఆనందం కలుగుతుంది. కానీ ఆయనలో ఎటువంటి తరుగుదల, ఆయన ఆనందంలో ఎటువంటి తరుగుదల అనేది, తగ్గడం అనేది ఉండదు. భగవంతుడు ఆనంద ప్రచురుడు అని మరొక శాఖ. ఆనందమయాధికరణం, ఆనందమయోభ్యాసాత్ అని సూత్రం హెచ్చరించినది. అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు మా పరమాత్మే బ్రహ్మ. ఆనందానికి ఆనందమయాధికరణం, అన్నిటికీ అధికరణం. ఆనందానికి అధికారం అనుకోవచ్చు, దాన్ని సృష్టించేవాడు అనుకోవచ్చు. అసలు అదే ఒక ఊట అనమాట. అటువంటి ఆ బ్రహ్మలో ఉన్నటువంటి ఆనందం మనం పొందడానికి తగు ప్రయత్నం చేయాలన్నమాట అనే ఈ సూత్రం మనకి తెలియదు. ఈ సూత్రం బ్రహ్మ అదేంటి వేదం నుంచి వచ్చింది కాబట్టి శృతి చెప్తుంది అనమాట. తర్వాత ఇంకొక చిన్న పేరా ఉందండి. మాంత్రవర్ణిక మేవచ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అను మంత్రములో చెప్పబడిన బ్రహ్మ ఈ ఆనంద స్వరూపుడు. మనం పాట పాడతాం కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమే జ్ఞానము, ఆ జ్ఞానమే అనంతం, అనంతమే ఆ బ్రహ్మ అనేటువంటి మంత్రంలో చెప్పబడిన బ్రహ్మ. ఆ బ్రహ్మ సత్యస్వరూపుడు, జ్ఞానవంతుడు, అనంతుడు. కాబట్టి ఆ బ్రహ్మ ఆనంద స్వరూపుడు. ఆనందమే బ్రహ్మ. బ్రహ్మ సత్యస్వరూపుడు, బ్రహ్మ జ్ఞాన స్వరూపుడు, బ్రహ్మ అనంత స్వరూపుడు. కనుక ఇంతవరకు మనకి స్వామి చెప్పినవి ఇవే విషయాలు మరొకసారి రిపీట్ చేసుకుంటున్నాం. కనుక సర్వమును ఆనందమునకు నిర్వచములే కానీ అన్యము కాదు. ఇంతవరకు మనం ఎన్నో విషయాలు ఉపమానాలు చెప్పుకుని ఇవన్నీ కూడా ఆనందానికి నిర్వచనాలు అనమాట. డిఫరెంట్ యాంగిల్స్, వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసే వివిధ కోణాల్లో మనకి అసలు తరగని అనంతమైన ఆనందం గురించి చెప్పడానికి ఎన్నో విధాల స్వామివారు మనకి ప్రయత్నం చేశారు. పరిచ్ఛేదం అనబడు అల్పత్వము లేనిది ఆనందము. అంటే దాన్ని ఛేదించలేం. ఇప్పుడు సున్నాన్ని ఛేదిస్తే ఏమొస్తుంది? అక్కడ సున్నానే ఉండి పూర్ణాన్ని చేస్తే పూర్ణమే వస్తుంది. దాన్ని ఏం చేయలేము అనమాట. నీటిని ఛేదించాం, నీటిని ఏమైనా ఛేదించగల మళ్ళీ అక్కడ అది ఒకటే అయిపోతుంది అనమాట. అదే విధంగా పరిచ్ఛేదము అనబడు అల్పత్వము లేనిది ఆనందము. దేశ కాల పాత్రములకు లొంగునది కాదు ఆనందము. అమెరికాలో చాలా ఆనందం ఉంది అని అందరూ వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ ఆనందం అనేది లేదు. అది దేశానికి సంబంధించింది కాదు, కాలానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తి యొక్క పాత్రను బట్టి సంబంధించినది కాదు, వాటికి లొంగేది కాదు,
వాటిలో ఉండేది కాదు. ఇది బ్రహ్మ పదార్థం అన్నమాట. ఆనందం నందు దేశము కాలము పాత్రము పరిపూర్ణమై ఉండును. ఆనందంలో ఈ దేశము కాలము పాత్రలు ఉంటాయి, కానీ వాటిల్లో ఆనందం ఉండదు. ఆనందమునకు లోబడినవే దేశకాల పాత్రములు, కానీ ఆనందము దేశకాల పాత్రములు లొంగునది కాదు, వంగునది కూడా కాదనమాట. కట్టుబడినది కాదు, అంటే వంగేది కాదు, లొంగేది కాదు, కట్టుబడేది కాదు. దాన్ని ఎవ్వరూ మనం కట్టలేము అనమాట ఆనందాన్ని. సో ఒక దేశంలో ఆనందం ఉంటే ఆనందంలో ఒక భాగం ఆ దేశంలో ఉండొచ్చు, కానీ ఆ దేశమే ఆనందం కాదనమాట. సో ఆనందములకు లోబడినవే దేశకాల పాత్రములు, కానీ ఆనందము దేశకాల పాత్రములకు లొంగునది కాదు, కట్టుబడినది కాదు. కనుక మంత్రముల చేత వర్ణించబడిన భగవంతుడు మంత్రములకు కట్టుబడినే, కానీ తాను మంత్రములను వేయడు. మంత్రాలని భగవంతుడు కట్టివేయడు, కానీ మంత్రాల చేత భగవంతుడు వంగుతాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మనం నిత్యము స్వామిని ప్రార్థన చేస్తుంటే స్వామి మన దగ్గరే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. స్వామి ఒక పర్యాయం చెప్పారన్నమాట, నాలో ఒకే ఒక బలహీనత ఉన్నది, ఏంటంటే భక్తుల యొక్క హృదయంలో ప్రవేశించానంటే అక్కడి నుంచి నేను బయటికి రాలేను, అది నా వీక్నెస్ అని చెప్పారనమాట. ఆయన బలహీనత అది. కాబట్టి ఆయన బలహీనతని మనం బలంగా తీసుకోవాలి. బలంగా తీసుకొని మనం ఆయన్ని ధ్యానం చేస్తూ, ఆయనకి ఏది ఇష్టమో ఆ పనులు చేస్తూ ఆయన్ని మన హృదయపీఠంపై అధిరోహించేట్టుగా మనం చేసుకోవాలి. దానికి ఎంతో సాధన కావాలి, స్వామి మార్గంలో నడవాలి. భగవంతుని మంత్రములు కట్టుబడినాయి, కానీ తాను మంత్రములను కట్టివేయడు. రెండిటిని కట్టివేయినదే ఆనందం. ఈ మంత్రాన్ని భగవంతుణ్ణి కట్టివేసేదే ఆనందమని ఈ మాంత్రవర్ణికమేవచ అనేటువంటి సూత్రం సబ్సూత్రం అన్నమాట తెలియచేస్తుందండి. దీంతో ఇది అయిపోయింది ఈ సూత్రం. రేపు మరొక సూత్రాన్ని మనం చూద్దాం. సాయిరామండి. సదావకాశం ఇచ్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి, చెప్పించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి అవకాశం, ఈ వేదికని అవకాశాన్ని ప్రసాదించినటువంటి మన గురుపత్ని గురువు గారికి, విన్నటువంటి సాయి సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అందరికీ వందనములు. సాయిరామ్.